సమయంలో తుఫాను వస్తుందని కాదు, దూరం నుండి ఒక సింహం గంభీరంగా నడుచుకుంటూ వస్తుందని అర్థం. ఆ మాస్టారే మన ఉపాధ్యాయుల నాయకుడు, ప్రధాన ఉపాధ్యాయుడు మన శ్రీనివాస్ మాస్టారు. విద్యార్థులలో జ్ఞానం అనే జ్యోతిని వెలిగించడానికి వెలిసిన మన పాఠశాల విజ్ఞాన జ్యోతి హై స్కూల్. ఆ పాఠశాలను భారతంలో కృష్ణుని వలె ముందుండి నడిపిన రథసారథి మన శ్రీనివాస్ మాస్టర్. ఆ పాఠశాల చదివిన విద్యార్థులు అనేక రంగాల్లో నిపుణులుగా మారాలంటే తమ నైపుణ్యాలకు తొలుగడి వేసింది మాత్రం మన విజ్ఞాన జ్యోతి హై స్కూల్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మిగతా ఉపాధ్యాయుల సహకారంతో పిల్లలందరికీ క్రమశిక్షణ, సమయపాలన నేర్పించిన మన హెడ్ మాస్టరే మన శ్రీనివాస్ మాస్టర్. కొంతమంది విద్యార్థుల విషయాల్లో కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించినా అది వారిని సరైన మార్గంలో నడిపించిందనే విషయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము. అలాంటి గురువు మన ప్రధాన ఉపాధ్యాయులుగా ఉండి మరోవైపు హిందూ సబ్జెక్ట్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పిన మా గురువు గారు మన జీవితంలో ఉండడం మనం చేసుకున్న అదృష్టం. అలాగే మరోవైపు పాత్రికేయ వృత్తిలో రాణిస్తూ ప్రజల సమస్యలను వెలుగుతీసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా కృషి చేసిన మహోన్నత వ్యక్తే మన శ్రీనివాస్ మాస్టర్. అలాంటి దిపాత్రమైన పోషించిన మన హెచ్ఎం సార్ గారికి, మన తరం వాళ్ళకి రోల్ మోడల్గా నిలిచే మన మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ వేదికపైకి గట్టిగా కరతాళాలతో స్వాగతం పలకాలని కోరుచున్నాము. బారిస్టర్ పార్వతీశం లాంటి నవలను ఒక కథలాగా చెప్తే మళ్ళీ మళ్ళీ వినాలనిపించే క్షణాలు మాకు ఇప్పటికీ జ్ఞాపకమే. తెలుగు పట్ల మాకు ప్రేమను, గౌరవాన్ని కలిగించి మమ్మల్ని నడిపించిన మా తెలుగు మాస్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు చెప్పిన ఒక్కో పదం, మాతో పంచుకున్న ఒక్కో అనుభవం జీవితాంతం గుర్తుండిపోయే నిధులు. కాలం ఒకసారి వెనక్కి వెళ్తే మళ్ళీ ఒకసారి మీరు చెప్పే మాటలు వినాలనింది మాస్టర్. తెలుగుకే వంట తెచ్చిన మా మాస్టర్ని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తరగతి గదిలోకి అడుగు పెట్టిందంటే చాలు అందరి ముఖములపై ఒక కొత్త ఉత్సాహం కనపడేది. విద్యార్థులపై అందులోని ప్రేమను కురిపిస్తూ అన్ని సబ్జెక్టుల కలబోతగా ఉన్న సాంఘిక శాస్త్రాన్ని అవలీలగా బోధించడమే కాకుండా మరోవైపు వ్యాయామ ఉపాధ్యాయులుగా ఉండి ఎంతో మంది విద్యార్థులను మండల, జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసిన అద్భుతమైన వ్యక్తి మా అంబేద్కర్ సార్ మాస్టారు. ఆనాడే పౌరుల యొక్క విధులు, హక్కులేంటి, బడ్జెట్ ఏమిటి, సమాజంలో మన యొక్క పాత్ర ఏమిటి, రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని విశదీకరించిన మా సాంఘిక శాస్త్ర మాస్టర్ని వేదికను అలంకరించవాలని కోరుతున్నాము. బీజం, గణితం అంటే భయం పోయేలా చేసి బహుపదులను బహు విధాలుగా నేర్పి వాస్తవ సంఖ్యలను వాస్తవంగా వివరించి రేఖా గణితాన్ని రకరకాలైన కోణాల్లో తెలియజేసి సాంకేతిక శాస్త్రాన్ని సునాయాసంగా నేర్పవచ్చు అని తెలిసిన మన గణితం మాస్టారు శశిధరుడు. శశిధరుడు అంటే చంద్రుడు. చంద్రుడులాగే తనలోని వెన్నెలని మన జీవితంలోకి ప్రసరింపజేసి వెలుగుని నింపిన మా మాస్టారు చైతన్య సార్ని వేదికపైకి అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి పక్షాన్ని అర్థవంతంగా వివరిస్తూ సమస్త జీవరాశుల గురించి తెలియపరిచిన మన జీవశాస్త్రం బోధించిన మాస్టర్లే మన సత్యం మాస్టారు. మొక్కల ఎదుగుదలనే కాకుండా మనిషి ఎలా ఎదగలో నేర్పారు. పరాన్న జీవుడు, అకశేరుకాలు, సకశేరుకాలు అంటూ ప్రతి అంశం యొక్క పరమార్థాన్ని చెప్పాడు. జీవరాశుల మనుగడ గురించి చెబుతూ మీరు జీవితంలో ఎలా స్థిరపడాలో తెలియపరిచాడు. మైక్రోకాండియా అంటూ మా మెదళ్లకు సానపెట్టాడు మా మాస్టరు. అలాంటి మా మాస్టర్ని వేదికపైకి గట్టిగా కరతాళాలతో స్వాగతం పలకాలి. ఇంటి గడప దాటడానికి ఇబ్బంది పడే రోజుల్లో మనలో ఉన్న జ్ఞానాన్ని కొంతమంది పిల్లలకైనా అందించాలనే జిజ్ఞాసతో టీచర్గా మారింది ఆవిడ. సావిత్రిబాయి పూలే వంటి ఆదర్శమూర్తురాలతో, రాణి రుద్రమ వంటి వీరత్వంతో, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి ధీరత్వం
మదిలో అరుణా తారలను ప్రసరింపజేసిన మన మేడమే అరుణా మేడం. జాతీయ భాష అయినటువంటి హిందీని బోధిస్తూ మనల్ని పొందించడానికి మేడం వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. మేడంతో పాటు మన గర్ల్స్ ఒక ముగ్గురు, బాయ్స్ అండ్ ముగ్గురు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చెప్పండి గట్టిగా. గణనను అవలీలగా, మాతృకను మర్యాదగా, ప్రవచనాలను పటిష్టంగా, సాంకేతిక శాస్త్రాన్ని స్పష్టంగా చెబుతున్నటువంటి మా మాస్టరే వీరే మాస్టారు. ఆ మాస్టర్ని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మిగతా మిత్రులు భాషను మాత్రమే కాకుండా సంస్కృతి, సాంప్రదాయాలు అండ్ సాహిత్యము వివిధ పాఠాలు నేర్పిన మన గురువు గారు శ్రీనివాసరావు సార్ మాస్టర్ గారు పద్యాలను తన గాత్రంలో అలవోకగా పాడుతూ మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసిన గాన కోకిల మా మాస్టర్ శ్రీనివాసరావు సార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. చేసిన గూగుల్ తల్లి అయినా తండ్రి అయినా మా సోమయ్య మాస్టరే. ఆ మాస్టారు మన జీవితంలో ఉండడం వల్లే ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే కోరిక కలిగి ఈరోజు ఒక మంచి స్థాయిలో మనమందరం ఉండడానికి ఉపయోగపడింది. అలాంటి మన సోమయ్య మాస్టర్కి కృతజ్ఞతలు తెలుపుతూ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మా మనసులందరినీ రంజింపజేసిన మా మేడమే రజిత మేడం. ఆ మేడంని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. హై స్కూల్ మన పాఠశాలలో 2005లో 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఏదో ఒక సందర్భంలో కలిసిన వాళ్ళు కొంతమంది ఉంటే వెళ్ళి స్థిరపడడం జరిగింది. అయితే ఇన్నేళ్ళైనా 20 సంవత్సరాల క్రితం ఈ పాఠశాలలో గడిపిన ఆనందకరమైన క్షణాలు, మిగిలిన మధురానుభూతులు, ఆత్మీయ పలకరింపులు, ఉపాధ్యాయుల వాత్సల్యం మరుపురానివి, అజరామరణమైనవి. గడిచిన 20 వసంతాలలో మన జీవన పోరాటంలో విద్య, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, బాధ్యతల్లో మునిగి తేలిన మనం ఒక రోజును మరలా మన మిత్రులతో, ఉపాధ్యాయులతో గడిపి ఈ పాత జ్ఞాపకాలను నెమ్మరు వేసుకునే అపూర్వ అవకాశం ఈ ఆత్మీయ కలయిక. P.G. Vishnu Remix. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? విద్యా పైన వేసినటువంటి కొఠారి కమిషన్ చెప్పినటువంటి మాట, దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మాణం అవుతుంది. దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మాణం అవుతుంది. ఆ తరగతి గది ప్రత్యక్ష సాక్షులు మనందరం నిలబెట్టిన గురువులకు వందనం. మనం సోషల్ మీడియాలో పోస్ట్ చూస్తే ఒక మనిషి పెట్టాడు, దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులకు వాళ్ళు చేస్తున్నటువంటిది సేవన జాబు అని అంటే వాళ్ళకు పెట్టేటటువంటి అర్హత పరీక్షలు ఏంటి, వాళ్ళకున్న అర్హత ఏంటి? లేదు సేవ. మరి సేవ అయితే ఇంత అంగు ఆర్భాటాలు, ఇంత ఖర్చు, ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఒక అంశం. నిజంగా దేశానికి సేవ చేస్తున్న వాళ్ళు మనకు పాఠాలు బోధించినటువంటి ఈ గురువులే అనేది మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాం. 10వ తరగతికి వస్తున్నప్పుడు మేము సైకిల్ మీద వచ్చేవాళ్ళం. మా సైకిల్ వేగం చిన్నది, రైమన్న కొంచెం ఈ స్పీడ్గా దొక్కేవాళ్ళు కనుక తనతో పాటు వచ్చేవాళ్ళం. వస్తూ ఉంటే
మాతో పాటు మన గణితం బోధించేటటువంటి వీరేశ్ సార్ కూడా మాతో పాటు వచ్చేవారు. నిజంగా ఆ రోజు వస్తున్నటువంటి శాలరీలో మనం నిజంగా నైతికంగా గెలిచినాం. అనైతికంగా వాళ్ళు గెలిచినప్పటికీ ఆ రోజు మనకు ఇచ్చినటువంటి స్పిరిట్ మామూలు స్పిరిట్ కాదు. ఆ రోజు గెలిచినటువంటి కబడ్డీ టీంకు గెలిపించిన అంతే సార్కు మర్చిపోని జ్ఞాపకం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మన తెలుగు మాస్టర్ గురించి చెప్పాలంటే నేను ఇప్పుడు ఎకనామిక్స్ బోధిస్తున్నా, సేవింగ్స్ గురించి కన్జంప్షన్ గురించి చెప్పాల్సి వస్తుంది. అది ఆదాయం అట్లే ఖర్చు గురించి. ఒకరోజు వర్షం కారణంగా మన రాత్రి నిర్వహించేటటువంటి స్టడీ సర్కిల్లో కరెంట్ ఆగిపోయింది. సార్ 20 కొబ్బరిని తెప్పించింది, ఒక్కో 4 రూపాయలు అనుకుంటా. ఇగో ఇంత ఖర్చు పెట్టి మీకు తెప్పించినా ఇంత విలువ మీరు చదువు చూపించాలి అంటే చదువును పెట్టినటువంటి ఖర్చును సమతుపాలలో చూపించి తెలుగు అయినా కానీ ఎకనామిక్స్ ఆరుదలలోనే పరోక్షంగా చెప్పి మనకు చెప్పింది. అట్లే అంతే సారు రాత్రి క్లాస్ వల్ల 10:30-11 గంటల వరకు పడుకున్న తర్వాత అంతే సార్ ఆ రోజు వచ్చినట్టు మనకు అందరికీ ఆనందం. 6 వరకు లేచే అవకాశం లేకపోయింది. స్క్రీన్ సార్ వచ్చిన 4 వరకు గ్యాప్ లేకపోతే అందరు కళ్ళ పట్టుకొని 4:30కి లేచేవారు. కానీ అంతే సారు సాధిస్తావారు 6 వరకు పడుకోవచ్చు. 6 నుంచి 8:30 వరకు 9 వరకు అయినా చదువుకోవచ్చు అని నాకు అలాంటి జ్ఞాపకాలు అనేవి. మా సత్య సార్ కోపం వచ్చిందంటే ఒక్కొక్క చెత్త కావాల్సిందే. నువ్వు స్త్రీవా పురుషుడు వచ్చిన ఎట్టున్నాను సార్ కోపం అనంతం, ప్రేమ అంతులేనిది. అటువంటి ప్రేమను చూపిస్తూ అంతులేని అవకాశాన్ని చూపిస్తూ మనందరికీ సైన్స్ గురించి శశిధర్ సార్ యొక్క పాట వినే అవకాశం నాకు దక్కలేదు. అట్లే మిగతా టీచర్స్ యొక్క అవకాశం కూడా దక్కలేదు. ఇక తెలంగాణ ఉద్యమంలో మీ విద్యాసంఘాలు పనిచేస్తూ చదువు కోసం పోరాడు, చదువుకై పోరాడు, సమాజం కోసం పోరాడని సూత్రంతో పనిచేసినాం. కాబట్టి తెలంగాణ ఆనాడు అనేక రకాల అవమానాలకు, ఇబ్బందులకు, అన్యాయానికి గురైన తరుణంలో విద్యార్థులుగా మేము పోరాటం చేయాలి అనేది ఒక నిర్ణయించుకొని వచ్చినప్పుడు మొట్టమొదటిసారి సీన్ సార్ కలిసి సార్ ఇక్కడ చైర్మన్గా ఉన్నారు కాబట్టి మేము విద్యార్థులంగా ఇక్కడ బస్సు యాత్ర చేద్దాం అనుకుంటున్నాం, పల్లెకు తెలంగాణ వాళ్ళని తీసుకుపోతుంది సార్ అంటే వెంటనే మాకు సహకరించి బస్సు నడిపించి నా విద్యార్థులు చదువులతో పాటు ఉద్యోగాలు కూడా ముందున్నారు, నాకు ఇదే గౌరవకరం అని చెప్పేసి మాకు సపోర్ట్ నిలబడ్డారు. బస్సు ఇప్పించారు, భోజనాలకు సమకూర్చారు, ఉద్యమానికి విన్నదలుగా ఉన్నారు. అవన్నింటిని ముందేసుకొని ముందుకు పోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఆ సందర్భం ఫలితంగా మొత్తానికి తెలంగాణ సాధించడం. ఇక్కడ నా వ్యక్తిగత గురించి చెప్పాలంటే స్కూలింగ్ అయిపోయిన తర్వాత నెకరెకల్ ఏబిఎంలో ఎంపీసీ తీసుకున్నాం. ఎందుకంటే అప్పటికే సార్ వీరే సార్ కొంత మ్యాథ్స్ మీద అవగాహన కల్పించారు. 360/60 ఎంత వస్తుందంటే 0 సార్ కొట్టేసేది. 0 కొట్టేసినప్పుడు 6 ఎందుకు కొట్టేయకూడదు కాబట్టి ఇసుకొట్టు 3 నేను పెట్టేది. అట్లా కొట్టేయకూడదు, 0 తీసేస్తే ఓకే కదా, 6/6 ఎంత తీసేస్తారా అని అలాంటి చిన్న సూత్రాలు కూడా వివరించి చెప్పడం మూలంగా ఆ ధైర్యంతో ఎంపీసీ తీసుకున్నా. కాబట్టి అక్కడ పోయేసరికి టీటాలు మొత్తం వదిలేసి ఆడిపోయిన తర్వాత టీటాలతో కుస్తీ పడాలని అనిచి కాలేదు. ఇంటర్ కంప్లీట్ అయిన 4 ఇయర్స్ పట్టింది. అక్కడి నుంచి నాకు మళ్ళీ అంతే సరే గుర్తుకొచ్చింది, మ్యాథ్స్తో మనకు అయ్యే పని కాదు, ఖచ్చితంగా BA తీసుకుందాం, BAలో నెంబర్ 1 ఉందాం. ఎంపీ తీసుకొని లాస్ట్ ఉండే కంటే ఆర్ట్స్ తీసుకొని ముందుండడం గ్రేటే కదా అనుకున్నాను. BA EPP తీసుకున్నాను, నల్గొండలో కంప్లీట్ చేశాను. మా కాలేజీలో సైన్స్ వాళ్ళకంటే అత్యున్నతమైన మార్కులు నాకే వచ్చింది. డిగ్రీ కంప్లీట్ అయినా, డిగ్రీ అయిపోయిన తర్వాత PG ఉస్మాన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసిన, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిపి రాసిన దాదాపు 6 లక్షల మంది MA ఎకనామిక్స్కి ఎంట్రన్స్ రాసేది నేను 25th ర్యాంక్ ఎకనామిక్స్లో తీసుకున్నా. ఆర్ట్స్ కాలేజీలో సీట్ తీసుకున్నాను. మొత్తానికి 2014లో MA ఎకనామిక్స్ కంప్లీట్ చేసి 2016లో PhD ఎంట్రన్స్ రాశాను. అక్కడ 15వ ర్యాంక్ వచ్చింది. మళ్ళీ PhD అడ్మిషన్ కూడా వచ్చింది. 2022లో నా PhD కంప్లీట్ చేశాను, డాక్టరేట్ అందుకున్నాను. 22 నుంచి ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రతిష్టాత్మకమైన నిజాం కాలేజీలో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నా జీవనం కొనసాగుతున్నది. ఇక ఈ క్రమంలో దాదాపు ఒక 10 నేషనల్ పేపర్సు, ఒక 5 ఇంటర్నేషనల్ పేపర్సు, ఒక 3 పుస్తకాలు, అట్లే మా ఊట్కూరు గ్రామానికి సంబంధించిన యారాల మల్లారెడ్డి లైఫ్ హిస్టరీని దాదాపు 2 ఇయర్స్ కష్టపడి ఒక పెద్ద బుక్ రాశాను. ఇది నా సంక్షిప్తమైన విషయం. దీంట్లో మా భార్య 2017 PhD అడ్మిషన్ పొందినటువంటి JRF స్కాలర్. తనను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె గ్రూప్ 2లో ASO వచ్చింది. తను సిద్దిపేట కలెక్టరేట్ కేంద్రంగా పనిచేస్తున్నది. నాకు 2 పిల్లలు. ఇది నా సాదాసీదమైన జీవితం. నాకు ఈ 2 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అప్పుడే సెటైర్లు వస్తున్నాయి, వస్తా ఆగండి, తర్వాత మాట్లాడదాం.
నా పేరు మణిత. నేను ప్రజెంట్ తుంగతుర్తిలో గురుకుల పాఠశాల బాయ్స్లో 10 years నుంచి వర్క్ చేస్తున్నాను. సో నేటి 2004-2005 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన నా గురువులందరికీ నా పాదాభివందనాలు. నాకు ఊహ తెలపడినప్పటి నుంచి కూడా నేను విజ్ఞాన్ జ్యోతి హై స్కూల్లోనే నా చదువు అభ్యసిస్తున్నాను. మాకు ఇది ఒక అన్న ఒక తమ్ముడు, బట్ నేను ఆడపిల్లనైనా కూడా నన్ను ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి నా తమ్ముడు నా అన్నని మాత్రం గవర్నమెంట్ స్కూల్లో చదివించారు నా పేరెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్కి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. సో సజావుగా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే వేలో ఫస్ట్ నుంచి 10th వరకు అదే స్కూల్లో కంటిన్యూగా అట్లా సాగిపోయింది. సో యాక్చువల్లీ ఇప్పుడు రావడానికి టెన్షన్ వస్తుంది, ఇది వణుకుతుంది. టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా కూడా నాకు టెన్షన్ వస్తుంది. ఎందుకంటే గురువుల ముందు తల్లికి కొడుకైనా ఢిల్లీకి రాదైనా తల్లికి కొడుకైనా సామెత నాకు ఈరోజు అర్థమవుతుంది. నేను టీచర్ స్థాయిలో ఉన్నా కూడా నా టీచర్ నాకు ఇక షవరింగ్ వచ్చేస్తుంది, అసలు మాట్లాడడానికి మాటలు రావట్లో. బట్ ఇలాంటి పల్లెటూరులో అసలు విజ్ఞాన్ జ్యోతి హై స్కూల్ని స్థాపించడం అనేది మామూలు విషయం కాదు. అలాంటి గట్స్ ఉన్న త్రిమూర్తులైన విజ్ఞాన్ జ్యోతి హై స్కూల్కి మూల స్తంభాలైన శ్రీనివాస్ సార్ గారు కానీ, శంకర్ సార్ గారు కానీ, అంతే సార్ గారికి నా పాదాభివందనం. ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఇప్పించినందుకు వాళ్ళకి నా జీవితంలో రుణపడి ఉంటాను. ఎప్పుడు నేను మర్చిపోలేదు వాళ్ళని. ఎందుకంటే నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి ప్రతి నిత్యం వాళ్ళని గుర్తు చేసుకుంటూనే ఉంటాను. నా పిల్లలకు చెప్తూ ఉంటారు, మా హెడ్ మాస్టర్ సార్ ఇలా ఉండేవారు, మా తెలుగు ఇలా టీచ్ చేసేవారు, మా మ్యాథ్స్ ఇలా టీచ్ చేసేవారు, హిందీ ఇలా టీచ్ చేసేవారు. వాళ్ళతో ప్రతీది షేర్ చేసుకుంటాను. నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను నా పిల్లలతో. నా స్కూల్లో నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం మ్యాథ్స్ అంటే. సో అదే ఇష్టం ఈరోజు నాకు జీవనాధారం అయింది. చాలా జాబ్స్ ట్రై చేశాను, బట్ 1:2 రేషియో వరకు వచ్చి ఆగిపోయింది. ఎందుకంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫినాన్షియల్లీ వాళ్ళకి ఇబ్బందులు లేకుండా నా చదువుని కంటిన్యూ చేస్తుంటారు. అసలు విషయం చెప్పలేదు కదా మీకు, నా 10th అయిపోయింది. ఇంటర్మీడియట్ ఒక 2 years కాకతీయ జూనియర్ కాలేజీలో జాయిన్ అయ్యాను, అయిపోయింది. తర్వాతకి ఆఫ్టర్ ఇంటర్ నా మ్యారేజ్ అయిపోయింది. నా చదువుకు పులి స్టాప్ అనుకున్నా. బట్ నా హస్బెండ్ చాలా నాకు ఫెసిలిటేటర్, నా గైడెన్స్, ఎవ్రీథింగ్ మై హస్బెండ్. సో అలాంటి మా హస్బెండ్ నన్ను ముందుండి చాలా అంటే చాలా, నా ఎడ్యుకేషన్ అంటే నాకు అసలు పిచ్చి, చదువు అంటే నాకు పిచ్చి. ఏది లేకపోయినా పర్వాలేదు, ఒకరోజు తిండి పెట్టకుండా పర్వాలేదు, కానీ నాకు చదువు లేకపోతే పిచ్చి కొద్ది. ఇప్పటికీ పుస్తకాల పొరుగునే, ఇంట్లో బుక్కులు వేసుకొని కూర్చొని చదువుతూనే ఉంటా. ఇంట్లో పని అయిపోతే అదే పని నాకు. అలాంటి నేను మ్యారేజ్ తర్వాతకి డిగ్రీ 3 years శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ తిరుమలగిరిలో జాయిన్ అయ్యాను. సో నేను మ్యారీడ్ గర్ల్ని కాబట్టి ఫ్రీగా చదువుకుంటే ఇంట్లో నాకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని మా హస్బెండ్ ఏం చేశారంటే ట్యూటర్గా చేశాను. నేను అప్పటి నుంచి నా టీచింగ్ ప్రస్థానం స్టార్ట్ అయింది. నేను చదువుకుంటూ 10th క్లాస్ పిల్లలకి మ్యాథ్స్ టీచ్ చేసేదాన్ని, ఓన్లీ 10th క్లాస్ పిల్లలకి మ్యాథ్స్. సో అలా కంటిన్యూ చేసుకుంటూ 3 years కంప్లీట్ అయింది. ఆఫ్టర్ మా పెద్ద పాప పుట్టింది, 1 year గ్యాప్ తోటి మళ్ళీ బీడీ చేశాను. బీడీ ఆఫ్టర్ పీజీ కంప్లీటెడ్. సో అక్కడి నుంచి ఇక 2012లో బీడీ అయిపోతే 2012 నుంచి ఇప్పటి వరకు ఒకే స్కూల్లో పీజీటీ మ్యాథమెటిక్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మంతా మేడం అంటే అక్కడ లెజెండ్ అంతే ఇంకా. సో ఇలా నేను కావడానికి కారణమైన నా చిన్నప్పటి గురువులు, నాకు నెంబర్స్ నేర్పిన వెంకటేశ్వర్లు సార్ కానీ, అండ్ సేమ్ వే రామచంద్రయ్య సార్ కానీ, నెక్స్ట్ మా మ్యాథ్స్ లెజెండ్ శేజారెడ్డి సార్. సార్ మామూలు పర్సన్ కాదు, సార్ నాకు రోల్ మోడల్. నేను ఇప్పటికీ సార్నే ఫాలో అవుతాను ప్రతి విషయంలో. ఈవెన్ సర్నేమ్స్తోనే నా పిల్లల్ని పిలుస్తాను. సార్ నన్ను పిలిచేవాడు ఫూల్స్, పుల్లూరిని ఫూల్స్, చొక్కాస్ని చొక్కాస్ ఇలా పిలిచేవాడు. అదే తీరి నాకు అలవాటు అయిపోయింది. ఈవెన్ ఒకసారి అయితే నాకు యాన్యువల్ ఎగ్జామ్లో 96 మార్క్స్ వస్తే
4 మార్క్స్ ఎక్కడివైనారా, 4 మార్క్స్ ఎక్కడివైనా, 4 మార్క్స్ యాడ్ చేసినావు. గట్టిగా బెదిరిస్తే నాకు ఇప్పటికీ భయం వేస్తుంది. ఇంకా గుర్తుంది, ఒకనొక సిచ్యువేషన్లో నాకు సిక్ అయి నేను హెల్త్ ప్రాబ్లం వల్ల స్కూల్కి వెళ్ళలేకపోతే నా కోసం దాదాపు 5-6 డేస్ క్లాస్ ఆపారు. అది అసలు మెమరబుల్, అసలు ఫిదా అయిపోయిన సార్ నా విషయంలో. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాతకి వీరయ్య సార్ గారు వచ్చారు. వీరయ్య సార్ గారు అంటే శ్రీధరెడ్డి సార్ అంటే మాకందరికీ ఫుల్ ఎఫెక్షన్. సార్ ఒక్క నిమిషం సుబ్రహ్మణ్యం సార్ గారిని వేదిక మీద అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. వేదికపైకి వచ్చాడు. కొంచెం ఆలస్యమైనా కూడా సింహం సింగిల్గా వస్తుందన్నట్టు వచ్చాడు. మిత్రులందరూ కరతాళతో సో సార్ మీద ఎఫెక్షన్తో మేము సార్లు అసలు ఫస్ట్ యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు. ఏం అర్థమైనా అర్థం కానట్టుగానే ఫీల్ అయ్యారు జనాలు అందరూ. మా ఫ్రెండ్స్ అందరికి ఒప్పుకోవాలి. అలాంటి వీరే సారు చాలా హార్డ్ వర్క్ చేసి సార్ని కూడా మైమరిపించేలా మాకు మ్యాథ్స్ చెప్పి మమ్మల్ని ఇలాంటి స్థానంలో ఉన్నత స్థానంలో ఉండేందుకు కృషి చేసిన వీరే సార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ ఒకనొక విషయం ఏంటంటే అసలు శ్రీన్ సార్ని చూస్తే ఒక లెజెండ్, చూడగానే నాకైతే భయం వేస్తుంది ఇప్పటికీ. సారు మా బజార్కి ఎంటర్ అయిందంటే నేను ఇంట్లో పోయారు ఫస్ట్, ఫుల్ భయం. ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతుంది. సార్ వాళ్ళు ఎక్కడ కలిసినా కూడా ఇట్లా తప్పుకొని పోదామా, బట్ అది కరెక్ట్ పరిస్థితి కాదు, విజయాలి. అండ్ సేమ్ వే శంకర్ సార్ గారు అండ్ అంతయ్య సార్ గారు మూల స్తంభాలు. ఇక విజ్ఞానజ్యోతి హై స్కూల్కి మూల స్తంభాలంటే మీరు ముగ్గురుగానే మనము చెప్పుకోదలుచుకోవచ్చు. వాళ్ళ కృషి ఇలాంటి ఎన్నో బ్యాచెస్కి ఆదర్శంగా నిలిచింది. మాకు చిన్నప్పుడు హిందీ డీల్ చేసిన కాజా సార్ కానీ అరుణా మేడం కానీ చాలా బాగా చెప్పేవారు. అరుణా మేడం అయితే ఒక మదర్ లాగా ప్రతి ప్రోగ్రాంలో కానీ గేమ్స్ పర్పస్లో కానీ ఎలాంటి ఈవెంట్స్ అయినా తను ముందు వెనకుండి మమ్మల్ని మోటివేటర్గా అట్లా మోటివేషన్ చేశారు. సార్ మేడం చూడగానే ఒక అమ్మలాగే కనిపిస్తుంది మాకు. అండ్ ద సేమ్ వే కాజా సార్ని పిలవకపోవడం నాకైతే అసలు చాలా బాధగా ఉంది. నేను మెన్షన్ చేశాను, ఎందుకు పిలవలేదో మాకు తెలియదు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ సుబ్రహ్మణ్యం సార్ గారు. సుబ్రహ్మణ్యం సార్ పేరు వింటే ఏమవుతుంది, సో షవరింగ్ స్టార్ట్ అవుతుంది. సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. నన్ను ముద్దుగా మా అత్త అని పిలిచేవారు. మణితనే వర్డ్ని మా అత్తగా ట్రీట్ చేసేవారు. నేను నా పిల్లలకి ఈరోజు అదే చెప్తాను సార్, స్కూల్లో ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క లాగా ఉంటారు. నేను స్కూల్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ప్రతి నిత్యం ఒక రోజు గుర్తు చేసుకొని ఒక రోజు గుర్తు చేసుకోవడానికి ఏమీ లేదు. నిత్యం నా నవ్వేడేస్ నా సిచ్యువేషన్ ప్రతి సిచ్యువేషన్లోనూ నా టీచర్స్ అందరూ ఆడయ్యే ఉంటారు. ఒకరిని గుర్తు చేసుకోకపోవడం అనేది ఏమీ లేదు. ఒకనొక సందర్భంలో ఒక్కొక్కరిని ఆ సిచ్యువేషన్ బట్టి అందరూ గుర్తొస్తారు నాకు. అట్ ద సేమ్ వే సోమయ్య సార్ అయితే నన్ను మా ఇంటికి వచ్చి పల్ల 2 దెబ్బలు వేసి చదవ కూర్చోబెట్టి చదివించేది. నన్ను ఇంటికి వచ్చి మరీ హార్డ్ వర్క్ చేసేవారు. అసలు సార్ వాళ్ళ గురించి చెప్పాలంటే మన సరిపోదు, అసలు మాటలు సరిపోవు, మన వయసు సరిపోదు, మనం అంతకు కరెక్ట్ పర్సన్స్ కాదేమో అని నా ఉద్దేశం. లక్ష్మక్క కూడా మాకేం డీల్ చేయలేదు, బట్ చాలా మంచి పర్సన్ అక్కనే అంటాను, ఎందుకంటే మన లోకల్ చట్నీస్ మేము. ఓకే. అండ్ సేమే శ్రీనివాసరావు సార్ గారు మాకు చిన్న ఏజ్లో అప్ టు 8th వరకు కూడా తెలుగు డీల్ చేశారు. అలా సేమ్ వే శంకర్ సార్ గారు మాకు 10th క్లాస్ వరకు డీల్ చేశారు తెలుగునే. సందులు సమాసాలు ప్రతి ఒక్క వ్యాకరణాంశము చాలా బాగా నేర్పించారు. ఇప్పటికీ నా రియల్ లైఫ్లో నేను ఇక్కడ వరకు వచ్చానంటే దానికి కారణం నా స్కూల్ బేస్డే. ఎక్కడైనా ఏ పిల్లలైనా ఒక పొజిషన్లో ఉండాలంటే స్కూల్ బేస్ ఇస్ ద మెయిన్. స్కూల్ బేస్ లేనిది మనం ఎక్కడ కూడా ఎదగలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. నేను ఇంటర్ తర్వాతకి డిగ్రీ తర్వాతకి ఎదిగాను, నేను అలా చేశాను ఇలా చేశాను, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే స్కూల్ బేస్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్.
అండ్ ద సేమ్ వే అందే సార్ గారు పీటీ టీచర్ అయినప్పటికీ మాకు సోషల్ డీల్ చేసేవారు. లోయర్ సెక్షన్లో సోషల్ డీల్ చేసేవారు. బట్ సారు ఒకే ఒక ఊతపద దయ్యం అని తిట్టేవాళ్ళు. ఎప్పుడు నవ్వుతూ కలకల్లాడుతూ ఉండేవాళ్ళు అంతే సార్. ఎప్పుడు నవ్వు ముఖమే, ఎప్పుడన్నా బాధలో ఉండేదే లేదు సారు. సార్ ఎప్పుడు జీవితాంతం అలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సత్యం సార్ గారు బయాలజీ మా వాళ్ళు చాటింగ్ చేసేదే సత్యం సారే యాడ్ అయ్యాడు. అందరు గ్రూప్లో మొత్తం సత్యం సారే కనిపిస్తాడు. సత్యం సారు సార్ మామూలుగా హడల్ సార్ పిల్లల విషయంలో పర్ఫెక్ట్ ఓ ఫాదర్ లాగా ఉండేవాళ్ళు. బాయ్స్ ఎలా ఉండాలి, గర్ల్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఆ టైం అప్పుడు అడల్సెన్స్ ఏజ్లో ఎలా ఉండాలి అనేది సార్ చెప్పిందే మాకు. సో సారు ఆయురాగ్యాలతో మంచిగా జీవితాంతం 100 ఏళ్ళు సుఖంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఒక చిన్న ఆపర్చునిటీని యూజ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. మరియు నా తోటి పూర్వ విద్యార్థులు ప్రజెంట్ నా మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు రహీం, మా విలేజ్ ఊట్పూర్ విలేజ్. నేను రెగ్యులర్గా 5th అయిపోగానే 5th to 6th 8th వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివాను. సరిగా 9th 10th వచ్చేసి మన విజ్ఞాన్ స్కూల్కి వచ్చాను. విజ్ఞాన్ స్కూల్కి వచ్చాను నేను. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, రాగానే నాకు మా అన్నయ్యకు క్లోజ్ ఉండే మన శ్రీధరెడ్డి సార్, దెన్ మన శ్రీధర్ సార్ తోటి క్లోజ్గా ఉండేవారు. నేను రాగానే స్కూల్కి రాగానే నాకు మ్యాథ్స్ అంటేనే కొంచెం భయం ఉండేది. శ్రీధరెడ్డి సార్ చూడగానే సార్ ఓకే మనకంత క్లోజ్గా ఉన్నారు కాబట్టి మ్యాథ్స్లో మూవ్ కావచ్చు మనకు అన్న కాన్సెప్టే ఉండేది ఎక్కువ. సో సార్ సపోర్ట్ తోటి మ్యాథ్స్లో కొంచెం మంచిగా చేశాము. దాంతోపాటు మన శ్రీని సార్ తోటి అటాచ్మెంట్ మాకు ఎలా ఉండేదంటే, సార్ చూడగానే ఒక లెజెండ్, అరే ఒకవైపే చూడు రెండో వైపు కాదు, ఆ విధంగా మేము చూసుకునేది. సార్ చూడగానే మాకు భయంతో పాటు భక్తి ఈ రెండు ఉండేది. దాంతోపాటు ఇంగ్లీష్ సార్ అనేది మాకు కత్తి మీద పెట్టిన సాము, ఏమంటారు కత్తి పెట్టిన సాము అంటారు కదా సామెతలో. మాకు ఇంగ్లీష్ రాకపోయేది. బ్యాక్ పేజ్లో కూర్చొని సూచనలు రాయమంటే ఒకరోజు ముందు రాయకపోవడం కాకుండా క్లాస్కి రాని రాసేది. ఏం రా రహీం రారా, షేక్ రారా, నువ్వేంద్రా నువ్వు కలెక్టర్ అనుకుంటున్నావు, ఇంకా రాస్తున్నావు, అర్థం కాకుండా రాస్తున్నావు అని మమ్మల్ని గుర్తు చేసేసారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వేదిక మీద గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కాబట్టి ఈ గురువులు లేని విద్య మనకు ఎప్పటికీ అవ్వదు. మనం ఒక పొజిషన్లో ఉన్నామంటే ఒక వీళ్ళ ధైర్యం అనుకోవాలి మనం. ఇంతటితో ఆ చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. తర్వాతే ప్రోగ్రాంకి అందరూ ప్రతి ఒక్కరు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేసుకోవాలి. మనమే మాట్లాడుతున్న నా పేరు రహీం అని చెప్పిన ఆల్రెడీ. ఓకేనా, నేను BAMS కంప్లీట్ చేశాను. నాది ఫార్మసీ ప్లస్ క్లినిక్ రన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా తోటి మిత్రులకి పేరు పేరున నా పాదాభివందనాలు. ఈరోజు అనగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఈరోజు 2004-05 మా 10th బ్యాచ్. మళ్ళీ ఇప్పుడు 2024-25 సుమారుగా 20 సంవత్సరాలు గడిచినవి. చిన్ననాటి జ్ఞాపకాలను, స్మృతులను, చిలిపి చేష్టలను మళ్ళీ గుర్తు చేసుకునే అవకాశం కల్పించిన మా మిత్ర బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్సుమాంజలి. ఇంకో విషయం ఏంటంటే, అందరూ చదువుకొని స్థిరపడి ఎక్కడెక్కడో వెళ్ళిపోయారు. గురువులను మాత్రం ప్రతిరోజు చూసుకొని కలుసుకునే అవకాశం మాత్రం నా ఒక్కదానికే కలిగిందని చాలా సంతోషం అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
అందరికీ ధన్యవాదాలు. ఇంకా సార్ల విషయంలో చెప్తే తెలుగు మా శంకర్ సార్ చెప్పేటప్పుడు అమ్మ జోలపాట పాడుతున్నట్టుగా అనిపించేది, అంత బాగా పద్యాలు చెప్పేవారు. నెక్స్ట్ వచ్చేసి మా సీన్ సార్ హిందీ, తను ఒక స్కూల్ హెడ్ మాస్టర్గా కాకుండా మళ్ళీ స్కూల్ యాజమాన్యానికి పెద్ద లెజెండరీ అండ్ ప్రధానోపాధ్యాయుల పాత్ర పోషిస్తూ స్కూల్ యాజమాన్యానికి ప్రథమ పాత్రధారుడిగా వ్యవహరిస్తూ మాకు హిందీ సబ్జెక్టు బోధించేవారు. నెక్స్ట్ వచ్చేసి మా అంతయ్య సార్, తను కూడా సాంఘిక శాస్త్రం చెప్తూ పీఈటీ. సో నెక్స్ట్ వేరే సార్, శేష సార్ వెళ్ళిపోయిన తర్వాత వేరే సార్ వచ్చారు. ఆ ఇయర్లోనే సార్కి మ్యారేజ్ కూడా అయింది. మేమందరం నవ్వుకుంటూ సార్ మాకు మ్యాథ్స్లో చెప్పేది ఏంటన్నా మ్యాథ్స్లో ఎంత డల్ కొంచెం చేయాలమ్మా నా సార్ అలా చెప్పేది. శ్రీనివాసరావు సార్ గారు మాకు అప్పుడు అంటే జూనియర్ సెక్షన్లో చెప్పేవారు పద్యాలు, ఇంకా చెప్తుంటే కవిత్వాలు మాట్లాడినట్టుగా చెప్పినట్టుగా అయ్యగారు వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తే జరిగేటట్టుగా చెప్పినట్టుగా చెప్పుకుంటూ పోయేది, అలాగే పోయేది మేము. నెక్స్ట్ మా శర్మ సార్ పోయం చెప్పేది. ఆ పోయం ఎవ్వరికి రాకపోయేది, సార్ వచ్చి చెప్తుంటే ఒక ఇద్దరు ముగ్గురు చెప్పేది. పలా పలా రాకేష్ని బండపల్లి నాగరాజుని భలే కొట్టేస్తారు. నెక్స్ట్ అన్న సెక్షన్లో హిందీ, లక్ష్మీ మేడం వచ్చేసి మ్యాథ్స్, లక్ష్మీ మేడం వచ్చి ఇంకా సుబ్బయ్య సార్ మా సుబ్బయ్య సార్ తర్వాత మరి సుబ్బయ్య సార్ సోషల్ చెప్పేది. ఓకే సుబ్బయ్య సార్ మెయిన్ ఇంపార్టెంట్ చీడ బ్యాక్టీరియా అంటూ సపోర్ట్ ఇచ్చారు. ఓకే అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. Firstly, my heartfelt salutations to all my teachers who graced this occasion, and to all my dear friends, very good afternoon one and all. నా పేరు దివ్య భారతి. నేను ప్రజెంట్గా బ్యాంక్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. నేను ఈ ఉన్నతమైన స్థితికి చేరాను అంటే దానికి కారణం నా ఉపాధ్యాయులు. నేను గర్వంగా చెప్పుకుంటాను. సో వితౌట్ యూ ఆల్ ఐ am not a professor. So I learned so many good qualities apart from the academics from my sirs. సో మర్చిపోక రెండు మాటలు చెప్పుకోవాలి అనుకుంటే కనుక మన హెడ్ మాస్టర్ సార్ని చూస్తే లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటో అర్థమవుతుంది. అండ్ ఎంత మితంగా మాట్లాడాలి అనేది మన హెడ్ మాస్టర్ సార్ నుంచి నేను నేర్చుకున్నాను. అండ్ మన ఇంగ్లీష్ సార్ దగ్గరికి వస్తే ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడవచ్చా, ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడవచ్చా అనేది నేను సార్ దగ్గర నేర్చుకున్నాను. నేను బీయింగ్ తెలుగు మీడియం అయినా కానీ నేను ఎప్పుడూ ఆఫ్టర్ ఇంటర్ తర్వాత సడన్గా బీటెక్లోకి వచ్చేసరికల్లా తెలుగు నుంచి ఇంగ్లీష్ మీడియంకి చేంజ్ అయినప్పుడు కూడా ఎప్పుడు భయపడలేదు. దానికి రీజన్ మన ఇంగ్లీష్ మాస్టర్ సార్. అండ్ ఐ హ్యావ్ క్రాక్డ్ అరౌండ్ 5 గవర్నమెంట్ జాబ్స్. ఆ ఇంటర్వ్యూస్ అన్నీ నేను అంత బాగా క్లియర్ చేశానంటే వాటికి పునాదులు వేసిన మాత్రం మన సుబ్రహ్మణ్యం సార్. సార్కి అంటే అపార్ట్ ఫ్రమ్ స్కూలింగ్ సార్ అంత హెక్టిక్ షెడ్యూల్గా ఉన్నా కానీ ఈ యూజ్ టు డ్రాప్ మీ అట్ హోమ్ ఎవ్రీ డే. అంటే మనం ఎంత బిజీగా ఉన్నా కానీ ఒకరికి హెల్ప్ చేయాలన్న నేచర్ నేను సుబ్రహ్మణ్యం సార్ దగ్గర వచ్చి నేర్చుకున్నాను. థ్యాంక్స్ అలాట్ సార్. సో మీ ఇన్స్పిరేషన్ తోటి నేను నా జాబ్ వచ్చిన తర్వాత ఇద్దరిని చదివించాను. ఆ ఇద్దరు కూడా లక్కీగా చెప్పడానికి కారణం మన శంకరన్ సారే. మీరు చెప్పిన లెసన్స్లో ఇప్పుడు నాకు బాగా గుర్తుండే లెసన్స్ బారిస్టర్ పార్వతీశం అండ్ బొండువల్లెలు. సో దీస్ ఆర్ మై ఫేవరెట్ లెసన్స్ సార్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్. దీస్ ఆర్ ఫ్యూ బ్యూటిఫుల్ మెమరీస్ ఆఫ్ మై లైఫ్. అండ్ ఈ బంధం, మీ ఆత్మీయత ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. అండ్ టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏ వృత్తుల్లో ఉన్నా, ఏ వ్యాపారాలలో ఉన్నా మీరు ఇంకా జీవితంలో పైకి ఎదగాలని, ఇంకా గ్రేట్ సక్సెస్ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ స్పెషల్ థ్యాంక్స్ టు 2 of my dearest friends. One is Varun and other one is Manita. వీళ్ళిద్దరిని చూసిన తర్వాత నేను ఎక్కువ వాళ్ళిద్దరిని ఫాలో అయ్యానండి. ఒక లైఫ్లో అనేది గమ్యం ఉండాలి అన్నది వాళ్ళిద్దరిని చూసిన తర్వాత అర్థమైంది. చదువు ఇష్టంగా చదవాలి, పట్టుదలగా చదవాలి అన్నది వాళ్ళిద్దరి నుంచి నేను నేర్చుకున్నాను. ఈవెన్ వరుణ్ నేను ఒక 8th and 9th చదివామనుకుంటాను. 8th క్లాస్ హాలిడేస్లో కూడా వాళ్ళ ఫాదర్ మమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి 9th క్లాస్ మ్యాథ్స్ చేయించేది. సో థ్యాంక్స్ టు హిస్ అంకుల్ ఆల్సో. Without you all, I am not here, sir. Once again, thanks a lot, and thank you all. విద్యార్థుల తరగతి గదిలోనే ప్రారంభమవుతుందని ఎవరో పెద్దలు చెప్పారు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ అకాడమిక్స్. యాక్చువల్లీ టెక్నికల్లీ ఒక విద్య, ఒక చదువు అనేది టెక్నికల్గా ఒక ధ్యేయం కావచ్చు. బట్ అది అపార్ట్ ఫ్రమ్ దాట్ వీ లెర్న్ సో మెనీ థింగ్స్. అండ్ ఒక మనిషిగా మనం ఎదగడానికి
ఒక సంపూర్ణమైన ఒక వ్యక్తిత్వం మనం అలవర్చుకోవడానికి, మన యొక్క భవిష్యత్తును మనం పూలబాట వేసుకోవడానికి, ఇలా చాలా రకాలుగా మన యొక్క స్కూలింగ్ లైఫ్ అనేది మనకు ఒక చాలా మంచి పునాది యాక్చువల్గా. సో అలాంటి పునాదిలో ముఖ్యమైన భాగం 100% ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది మనం తప్పకుండా మన గురువులకు తప్పకుండా ఇవ్వాలి యాక్చువల్గా. సో టెక్నికల్గా చదువు విషయానికి వచ్చినప్పుడు మనకు ఎప్పుడైనా మనకు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం ఒక స్కూల్లో ఒక కొన్ని సంవత్సరాలు మనం మన విషయాలతో సబ్జెక్ట్స్తో మనకు ఒక అటాచ్మెంట్ ఉపయోగపడుతుంది. సో ప్రతి సబ్జెక్టు చూడగానే మనకు ఆ సబ్జెక్ట్ యొక్క రిలేటెడ్ మాస్టర్ మనకు గుర్తుకు రావడం అనేది, ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళు వేసినటువంటి స్టాంప్ కానీ, ఆ సబ్జెక్ట్ మీద మనకు ఒక చిన్న ఇంట్రెస్ట్ కలగజేయడానికి కానీ అది అందులో తెలిసిపోతుంది వాళ్ళ యొక్క మనకు ఎంత కృషి చేస్తున్నారు అనేది బేసికల్గా. సో పర్సనల్గా నాకు అంటే చెప్పాలి అంటే శ్రీనివాస్ సార్ చూసిన తర్వాత అంటే చిన్నప్పటి నుంచి చాలా భయం బేసికల్గా. ఆ భయమే ఇప్పుడు నన్ను ఇలా నిలబెట్టిందేమో బట్ తెలియదు. బట్ సార్ని చూసిన, శివశంకర్ సార్ని చూసిన ఒక ఎటువంటి భయం, భక్తి, ఎదురుగా నిలబడి ఫేస్ చేయడానికి భయపడేటువంటి సిచ్యువేషన్స్ యాక్చువల్గా అటువంటి భయం, భక్తి, శ్రద్ధలే ఇటువంటి ఒక మంచి పేరు తేవడానికి తోడ్పాటును అందించాయేమో. సో పర్సనల్గా చెప్పాలంటే ఇంతకుముందు ఎవరో అన్నట్టు శ్రీనివాస్ సార్ చూడగానే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అంటే యువర్ వర్క్ స్పీక్స్ నాట్ యువర్ వర్డ్స్ బేసికలీ. సో మనం చేసే పని ఒక మన గురించి మాట్లాడుతుంది, మనం చెప్పాల్సిన అవసరం లేదు బేసికల్గా. మనం పని చేస్తే చాలా ఆ పని మన గురించి చెప్పేస్తుంది. అట్లాంటి లీడర్షిప్ క్వాలిటీస్ కానీ స్పీక్ లెస్ వర్క్ మోర్ అన్నట్టు సార్ని చూస్తే ఇట్ ఈస్ వెరీ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ త్రూ అవుట్ ద లైఫ్. ఈజ్ అ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్. శివశంకర్ సార్ చూసిన ఇప్పటికీ గోయింగ్ అహెడ్ నేను ఇప్పుడు కరెంట్లీ నేను విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను. డే టు డే వీ డూ విత్ సో మెనీ కమ్యూనికేషన్ పరంగా వీ గో విత్ ఇంగ్లీష్ ఓన్లీ. బట్ ఇప్పటికీ నన్ను ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరు చూసినా నీకు తెలుగు పిచ్చి బాగా రాదు అని అంటారు. సో దట్స్ ఆల్ కమ్స్ ఫ్రమ్ శివశంకర్ సార్ ఆర్ శ్రీనివాసరావు సార్. వాళ్ళు ఆ ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలగడానికి వాళ్ళు చెప్తుంటే మనకు అనుకోకుండా ఒక తెలుగు మీద ఒక ఇష్టం ఏర్పడుతుంది మనం వింటుంటే. అట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ వాళ్ళు మనకి ఎంత హెల్ప్ చేశారో ఆ విషయంలో ఆ టైంలో మనకు తెలియకపోవచ్చు, బట్ అది మనకు తెలియకుండా చాలా ఉపయోగపడింది. ఇలా ప్రతి సబ్జెక్ట్కి కమింగ్ టు ఆఫ్టర్ 10th ఐ హావ్ టేకెన్ ఎంపీసీ. సో మ్యాథ్స్ మీద అంత ఇంట్రెస్ట్ అంటే శేఖర్ రెడ్డి సార్ అంటే ఎవ్రీ టైమ్ ఐ స్పీక్ అబౌట్ మ్యాథ్స్ తను గుర్తొస్తారు ఎప్పటికీ. తను గుర్తుందో లేదో మేము ఈవినింగ్ టైంలో వెళ్ళేటప్పుడు తను కూడా దివ్య మాతో వచ్చేవారు బస్ స్టాండ్లో. నాట్ ఓన్లీ ఒక సబ్జెక్ట్ మాత్రమే కాదు, చాలా విషయాలు సార్ మాట్లాడేవారు చిన్నప్పుడు 8th క్లాస్ ఆ టైంలో. సో మ్యాథ్స్ మీద అంత ఇంట్రెస్ట్ కలగడానికి, మ్యాథ్స్ మీద ఒక పిచ్చి ఏర్పడడానికి అఫ్కోర్స్ ప్రతి సబ్జెక్ట్కి ఇట్లా ఉండడానికి కారణం ప్రతి ఒక్క మాస్టర్ల యొక్క, గురువుల యొక్క పాత్ర తప్పకుండా ఉంటుంది. టెక్నికల్గా మనకి ఇలా ప్రతి సబ్జెక్ట్ మనకు మన కెరియర్లో మనకు స్థిరపడడానికి ఉపయోగపడుతుండొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దీస్ అకాడమిక్స్ బేసికలీ ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ అకాడమిక్స్ రైట్. సో బికాజ్ మన 10 సంవత్సరాల లైఫ్లో మోర్ దెన్ 50% ఆర్ 40% ఆఫ్ టైమ్ వీ స్పెండ్ ఇన్ ద స్కూల్. సో అట్లాంటి వాల్యుబుల్ టైంలో మనకు ఆ టైంలో మనకు తెలియకపోవచ్చు, బట్ మనం 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మనం మనుషులుగా చూసుకుంటే చాలా విషయాలు, చాలా అలవాట్లు, చాలా పద్ధతులు వాళ్ళ విద్యాభ్యాసం ద్వారా వాళ్ళు అభ్యసిస్తున్న తీరులో మనకు నేర్పారు. అది అయాచితంగా జరుగుతుంది యాక్చువల్గా. సో అది క్రమశిక్షణ కావచ్చు, దేశభక్తి కావచ్చు, దైవభక్తి కావచ్చు, పెద్దవాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేయాలి, ఒక లక్ష్యం ఎట్లా నిర్దేశించుకోవాలి, ఆ లక్ష్యానికి మనం పురోగమించాలి, ఎంత కష్టపడాలి, ఒక సత్యం, నీతి, నిజాయితీ ఇట్లాంటి బేసిక్స్, వెరీ బేసిక్స్ మనకి వాళ్ళ యొక్క టెక్నికల్ చదువులతో కాకుండా వాళ్ళ విద్యాభ్యాసం ద్వారా వాళ్ళ నుంచి మనకు చాలా చాలా విషయాలు మనకి ఒక వ్యక్తిత్వాన్ని అలవరుస్తాయి బేసిక్గా. సో ఇలాంటి ఇంత మంచి విద్యాభ్యాసం ద్వారా, ఇంత మంచి ఇన్స్పిరేషన్తో, ఇంత మంచి జీవితానికి వాళ్ళు పునాదులు వేసినందుకు గాను
వాళ్ళని మనం సత్కరించుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది మన బేసిక్ రెస్పాన్సిబిలిటీ. ఇట్లాంటి గురువులను ఎప్పుడు మనం ఏ ఎత్తుకెదిగినా మనం గోయింగ్ ఫార్వర్డ్ మన జీవితంలో మనం ఎన్నో మైలురాలను అధిగమిస్తూ తక్కువే అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వాట్ షుడ్ ఐ సే, ఇట్స్ బీన్ 23 years. నాకు ఇన్విటేషన్ కోసం వచ్చినప్పుడు మిత్రులు 2-3 మిత్రులు ఫోన్ చేసినప్పుడు ఐ ఫీల్ యాక్చువల్లీ గుర్తుపడతారో లేదో, అసలు నేను గుర్తున్నానో లేదో, బట్ ఈవెన్ ఆఫ్టర్ 23 years, like just like we have spoken just yesterday, as if like అలా నిన్నటి వరకు వాళ్ళతో మాట్లాడామేమో, నిన్నటి వరకు అన్నట్టు అంత క్లోజ్, అంత బాండ్తో మాట్లాడడం జరిగింది. ఐ థింక్ దట్ ఈస్ ఫ్రెండ్షిప్ యాక్చువల్లీ. ఐ థింక్ దాట్స్ అ ఫ్రెండ్ వి కాల్ ఇట్ యాజ్. సో అది ఎప్పటికీ మర్చిపోలేను. మనం జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ కలెక్టింగ్ అవర్ మెమోరీస్ బేసికలీ. సో మనం ఎప్పుడు ముందుకు వెళ్తున్నా కూడా మనం వెనుతిరిగి చూసుకున్నప్పుడు మనం మధుర జ్ఞాపకాన్ని స్మృతికి తెచ్చుకున్నప్పుడు అందులో మనకు తప్పకుండా మొదటి భాగంలో మన మిత్రుడు గుర్తొస్తాడు, వాళ్ళతో కలిపిన క్షణాలు గుర్తొస్తాయి, దాని తర్వాతనే ఫ్యామిలీ గుర్తొస్తుంది మన గత జీవితానికి వెళ్ళినప్పుడు. సో అట్లాంటి ఎన్నో మధుర స్మృతులు ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, ఇట్లాంటి ప్రోగ్రామ్ని నన్ను ఆహ్వానించినందుకు, గుర్తుపెట్టుకొని ఇన్వైట్ చేసినందుకు, అండ్ I'm so grateful, and I cherish this moment for a very long time. Thank you so much. Thanks a lot. శ్రీనివాస్ గారికి, మన ఉపాధ్యాయులకు పల్లవి వందనం. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి మిత్రులకి ఆత్మీయ సమ్మేళన శుభాకాంక్షలు. శ్రీనివాస్ తిరుమలని కూడా క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను. ప్రజెంట్ నేను హైదరాబాద్లో స్టాండ్ బిజినెస్లో సెటిల్ అయ్యాను, ఆర్థికంగా సెటిల్ అయ్యాను. ఆర్థిక సమ్మేళనానికి మనమంతా 20 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మళ్ళీ బాల్యంలోకి వెళ్ళి మన యొక్క గురువుల యొక్క పాఠం వింటే బాగుండాలనిపిస్తుంది. మనం వెన్నెంటే ఉండే విద్యార్థులు నేర్పినటువంటి మన గురువుల యొక్క రుణం తీర్చుకోలేనిది. అలాగే ఆత్మీయ సమ్మేళన సభకు ఇంత గ్రాండ్గా సక్సెస్ఫుల్ కావడానికి సహకరించిన మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతతో నా చదువుకునేస్తాను. అలంకరించిన ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. ఇంటర్ తర్వాత మ్యారేజ్ అయింది. ప్రస్తుతం ఇప్పుడు రాజస్థాన్లో చిన్న బిజినెస్ చేసుకొని ఉంటున్నాను. థ్యాంక్ యూ. ఇంతటితో నా జన్మ ఫ్రెండ్స్, వేదికని అలంకరించిన మా ఉపాధ్యాయులకి, నా తోటి ఫ్రెండ్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనం 20 years తర్వాత కలుస్తున్నామంటే ఆ సంతోషం నిజంగా చెప్పాలంటే, నేను మీ అందరినీ చూసి 23 years అవుతుంది. నేను ఇక్కడ ఓన్లీ 7th class వరకే చదువుకున్నాను. 7th నుంచి 7th తర్వాత మన ఉపాధ్యాయుల వల్ల, వాళ్ళు నేర్పించిన నా సబ్జెక్ట్ వల్లనే నేను మనందరిలో సీటు కొట్టేసి నేను నాగార్జున సార్లో చదివి 10th class వరకు అక్కడే చదివాను. తర్వాత నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ, ఇంకా దాంతోపాటు బిజినెస్ కూడా చేస్తూ ప్రజెంట్ సెట్ అయ్యాను. నాకు ప్రజెంట్ ఒక అమ్మాయి నాకు చెప్పాలంటే చాలా చెప్పాలని ఉంది. సార్ల గురించి అన్నీ రాశాను కానీ మాట్లాడాలంటే రావట్లేదు బయటికి. లోపల ఎంత ఉంది అంటే ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే గంట రాయమన్నా రాస్తాను. ఇప్పుడు సారు సింహం అది మనసులోంచి వచ్చింది, నేను రాసి చెప్పాను అనమాట. అసలు చెప్పాలంటే నేను ఇప్పుడు ఇంత మంచి పొజిషన్లో ఉండడానికి కారణం నా బేసిక్ స్టాండర్డ్స్ స్కూల్లో ఉండడం వల్లనే. నేను ఇంట్లో కూడా చెప్పలేదు. యాక్చువల్లీ నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యాను. మెయిన్స్ వరకు కూడా వెళ్ళి ఇంటర్వ్యూలో మిస్ అయ్యాను నేను.
లేదంటే మీ ముందు ఈ వాటికి నేను ఒక సివిల్ సర్వెంట్గా వచ్చేవాడిని. కాకపోతే నేను నాతో పాటు చదువుకున్న వేరే స్కూల్లో, అంటే మీ తర్వాత 8th, 9th, 10th నాతో చదివిన ఫ్రెండ్స్తో మీతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటానో వాళ్ళతో కూడా అంత ఫ్రెండ్లీగా ఉంటాను. మా ముగ్గురం ఫ్రెండ్స్ అందరం ఎలా సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయ్యి మేము ఇంకొక కొత్తగా వినూత్నంగా ఆలోచిస్తూ మేమందరం జాబ్ చేస్తూ ఇంకా బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నాం. మాలో ఉన్న ప్రతి ఒక్క ఆలోచనకి, ప్రతి ఒక్క టాలెంట్కి బేసిక్ ఫౌండేషన్ మాత్రం చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి 7th వరకు చదివిన నాలో ఉన్న సబ్జెక్ట్ అంతా నా కారణం అంటే ప్రతి ఒక్కటి తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా ఇప్పుడు మేమంతా ఈరోజు ఇంత మంచి పొజిషన్లో ఉన్నానంటే దానికి వాళ్ళు చేసిన సహకారమే. ఇంకొకటి 20 సంవత్సరాల తర్వాత యాక్చువల్లీ నాకు ఈరోజు ఫుల్ ట్రైనింగ్ ఉన్నా వదిలేసుకొని మరి నేను మన ఫ్రెండ్స్ని అందరినీ కలవడానికి వచ్చానమాట. ఎందుకంటే నేను 7th క్లాసు వదిలేసి వెళ్ళిపోయినప్పుడే నాకు మిస్ అయ్యాననే ఫీలింగ్ ఉండేది నాకు మీ అందరినీ. అలాంటిది ఎప్పుడు వీలైనా కలుద్దామని నాకు ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా కలిసి బాగుంటుంది అని ఎప్పుడైనా ఒక్కరినంటే ఎప్పుడో ఒకసారి ఒక్కొక్కరిని కలిసేవాడిని. కానీ అందరినీ కలవాలంటే ఈ టైం తప్ప మళ్ళీ ఎప్పుడు రాదని చెప్పేసి నేను నా మీటింగ్ని మొత్తం పోస్ట్ పోన్ చేసుకొని మరి వచ్చాను ఇక్కడికి. ఇంకా ఇప్పుడు నా ఫ్రెండ్స్కి కానీ, నా చుట్టాలకు కానీ, ఎవరికైనా నీకు ఇంత మంచి సెటిల్మెంట్ జరగడానికి కారణం బేసిక్ ఫౌండేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నా నిజంగా గుండె మీద చేసుకొని చెప్తాను, మా విజ్ఞాన జ్యోతి స్కూల్ అని. మా ఫ్యామిలీ మొత్తాన్ని నిజంగా మంచి పొజిషన్లో నిలబెట్టడానికి పునాది వేసింది మాత్రం విజ్ఞాన జ్యోతి అని చెప్పుకోవడానికి నిజంగా గర్వకారణంగా ఉంది నాకు. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు నా తోటి విద్యార్థులకి అండ్ ఉపాధ్యాయులకి అందరికీ థ్యాంక్స్ చెప్తూ విలపిస్తున్నాను. మీ మీద ఉన్న ప్రేమ, భక్తి, మీ మీద ఉన్న రెస్పెక్ట్ అన్నీ బుక్ మీద, పేపర్ మీద రాసేటప్పుడు మాత్రం నాలో మీరు తెలుస్తుంది. మీకు అది సడన్గా రావట్లేదు అంతే. ఓకే, క్షమించండి ఏదైనా తప్పుగా మాట్లాడినా ఏదైనా ఉంది. ముఖ్యంగా మీ అందరినీ 23 సంవత్సరాల తర్వాత కలవడం చాలా ఆనందం ఉంది. ఇంకా చాలామంది ఉపాధ్యాయులు కొంతమంది నేను చదువుకున్న టైంలో లేరు, వాళ్ళని కూడా నన్ను గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు పర్వత కృష్ణ, అది బండమీదగూడెం. నేను విజ్ఞాన స్కూల్కి 9th, 10th వరకు చదువుకున్నా. ఇక్కడ 9th క్లాస్లో వచ్చిన. అయితే చిన్నప్పటి నుంచి కూడా నేను హాస్టల్ చదువుకుంటుంటే, అయితే 8th క్లాస్ వరకు వేరే స్కూల్లో గట్లా చేయించాడు. అన్నకు తెలిసిన మన సీన్ సార్ గారు తెలుసు అన్నకి, తీసుకొచ్చి సార్తో మాట్లాడి విజ్ఞాన స్కూల్లో 9th క్లాసు చేర్పించిపోయాడు. అయితే కనీసం నేను స్కూల్ నుంచి అది ఇంటి దగ్గర నుంచి స్కూల్ రావడానికి సైకిల్ కూడా లేకుండే. అట్లాంటి టైంలో సార్ తోటి అన్న మాట్లాడి స్కూల్లో చేర్పించు. ఎందుకు అంటే ప్రస్తుతం అంటే కొంచెం గవర్నమెంట్ ఎంప్లాయీస్ విధంగా పోయిన భయం ఉంటుంది. సార్ పోయి మా స్టూడెంట్స్ వస్తారు ఖచ్చితంగా చేర్పించుకోవాలని వర్డ్ అని చెప్తే ఎమ్మడి నన్ను స్కూల్లో హాస్టల్లో చేర్పించుకోరు. అయితే 9th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను విజ్ఞాన జ్యోతి స్కూల్లో చదివినా. ఇంకోటి ఈరోజు ముఖ్యంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసిన పెద్దలు, గురువులు, పూజ్యులు, ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా శ్రీనివాస్ సార్, హెడ్ మాస్టర్ సార్ గారికి. ఎందుకంటే ఇప్పటికి కూడా నేను ఉద్యోగం నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, సూర్యాపేటలో ఆర్ట్స్ స్టూడెంట్ని. తర్వాత డిగ్రీ ఎస్వి కాలేజ్, అక్కడ కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత వెంటనే నేను స్కూల్ టీచర్ కావాలని నా ఉద్దేశం ఉండే చిన్నప్పటి నుండి. అయితే బీఈడి అంటే డిగ్రీ అయిపోయినాక బీఈడి చేసిన.
బీఈడి అయిపోయిన తర్వాత స్కూల్ ఏమంటారు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా. టెట్ అప్పుడే మాదే ఫస్ట్ బ్యాచ్. టెట్ క్వాలిఫై అయినా, బీఈడి చేసి టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి రాస్తే డిఎస్సికి నాకు చాలా దూరం పోయింది. అంటే దీంట్లో నేను రాలేనేమో అనుకొని పీజీ సెట్ రాసిన. ఓఈలో సీట్ కొట్టుకొని పీజీ చేసిన. నాది డబుల్ పీజీ, ఎంఏ బీఈడి. ఇంకోటి ఏంటంటే మన స్కూల్లో మన క్లాస్లో ఎంతమంది 40-50 మంది ఉన్నా అందులో చిన్నగానే ఉంటుంటే నేను. ఇంకోటి చదువులో కూడా వెనకబడే ఉండే. మీ అందరూ బాగా చదువుతుండే, సార్ అందరూ కూడా కొడుతుండే నన్ను. ఇక హెడ్ మాస్టర్ సార్ అంటే నాకు చాలా ప్రేమ, గౌరవం, అంతకంటే ముఖ్యంగా చాలా భయం కూడా. సార్ ఎప్పుడు నవ్వేదానికంటే సీరియస్గా వస్తుంటే భయం అవుతుండేది. ఎప్పుడన్నా ఒక రోజు నన్ను స్కూల్ రానప్పుడు ఏదో మొత్తానికైతే దీనికి అటెండ్ కానప్పుడు సారు హెడ్ మాస్టర్ రూమ్లోకి పిలిచేది. అప్పుడు భయం అవుతుండే నాకు. ఇక బాగానే గుర్తుండే. సార్ ఇప్పటికి కూడా ఫోన్ చేస్తాడు. నేను పంచాయతీ కార్యదర్శి గారు ఎక్కడున్నారు అంటాడు. సార్ అంటాడు చాలా ఫీల్ అయింది, చాలా ఆనందంగా ఫీల్ అవుతా. ఎందుకంటే సార్ స్టేట్మెంట్ అదే నేను కూడా స్కూళ్ళకు విజిట్కి వెళ్తుంటా. కొట్టకపోతుండే, తక్కువ కొడుతుండే. ఎందుకంటే నేను చదవకుంటే కదా, మీరు అందరూ బాగా చదువుతుండేది. చదవకుంటే కదా అందరు సార్లు అన్నీ కొడుతుండే. అట్లాంటిది అందరి సార్లు తక్కువ కొడుతుండే. ఇంకా సార్ నేను ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను కాంపిటీషన్ ప్రిపేర్ కావడానికి మొదటగా నాకు 9th క్లాస్లో స్టార్ట్ అయింది. ఎందుకంటే రాత్రి పగలు కూర్చొని చదవడం అలవాటు అయ్యింది. ఇంకా శివశంకర్ సార్ విషయానికి వస్తే నేను పేరెంట్స్ చక్కగా రాయకుండా ఏ విషయం విషయం దగ్గర విషయం నవ్వుకుంటూ పోతుండే. నేను అరే నువ్వు తప్పు చేసేది కానీ నవ్వుతావు కానీ వేస్తూ ఉండేది. ఇంకా అట్లే మన వీరే సార్ గారు మా ఊట్కూరే, ఇంతకుముందుకు మా ఊట్కూరే ఉంటే ఇప్పుడు బండ మీద కూడా గ్రామ పంచాయతీ అయింది. అలాగే అయితే మా పొలం దగ్గర నుంచి వస్తుండే సార్, నేను నడుచుకుంటూ వస్తుంటే అప్పుడప్పుడు సార్ కూడా ఏంది భయ్ నువ్వు అడగండి అమ్మాయిని అన్నం పెట్టదు, నువ్వు సైకిల్ ఎక్కించుకోమన్నావు. సైకిల్ మీద వస్తుండే సార్ కూడా, నువ్వు అడిగితే ఎక్కించుకోపోయాడు అంటే పర్లేదు సార్ అంటే ఆయన ఎక్కించుకొచ్చేది. అలాగే నేను మ్యాథ్స్ రాస్తున్నా అంటే నాకు వేరే సార్ ఐడియా లేదు. నాకు వేరే సారే ఉండే మేము చెప్పినప్పుడు మాకు వచ్చి మేము మా క్లాస్ చెప్పింది. అయితే సార్ చూసి ఏంది వైట్ రాష్ట్రం మొత్తం కొంగలు దొక్కిన, మీకు పొలంలో కొంగ దొక్కితే చూసినావు అట్లా ఉంది నువ్వు రాసిన అనేది నాకు బాగా గుర్తుండే. సరే ఓకే. సుబ్రహ్మణ్య సార్కి వస్తే చాలా భయం వేస్తుండే. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుండే సార్. అయితే ఇదొక స్టోరీ సార్ చెప్తుండే. ఇద్దరు ఫ్రెండ్స్ రాసుకున్నారట. ఏమని నువ్వు బాగున్నావు అని ఉత్తరం రాసి లెటర్ రాసింది. ఏమని రాసినావు, ఎక్కడ నువ్వు బాగున్నావా అదే రాసిన ఇంగ్లీష్లో. ఇప్పుడు వాస్తవంలో జరిగేది అదే వాస్తవం, పూర్తి ఇంగ్లీష్ రాసేది. అయితే సారు వాస్తవానికి ఇప్పుడు మన మీద పూజారిగా ఉంది. అయితే ఒకరోజు గ్రామసభ పెడితే సార్ అక్కడి నుంచి పోతున్నారు. నన్ను గుర్తుపట్టలేదు, ఎందుకంటే చిన్నగా ఉండి కదా. అయితే సార్ అక్కడి నుంచి పోతున్నారు. మా వర్కర్స్ ఉంటారు. వర్కర్స్ సరే పోయి పిలుచుకురాపోండి, అయ్యగారు పిలుచుకురా అని చెప్పి దగ్గర పిలుచుకోవచ్చు. సార్ మా సార్ అమ్మంటున్నాను. సార్ కూర్చో సార్ సార్ నమస్తే సార్, మీరు మా గురువు గారు, నేను మీ స్టూడెంట్ని, కూర్చోండి సార్ సైడ్ ఇచ్చిన ఇప్పుడు చేస్తున్నాను సార్. చాలా సంతోషం. సార్ అందరి ముందు కూడా, మా గ్రామ పంచాయతీ ముందు అందరి ముందు కూడా నేను మా గురువు గారు అని చెప్తుంది. మా సార్ని ఎవరు కలిసినా కానీ, మా సార్ అందరిని ఎవరు కలిసినా కానీ వాళ్ళ ముందు నేను వాళ్ళని ఖచ్చితంగా నేను మా గురువు గారు మా సార్ వాళ్ళ స్టూడెంట్ నేను చెప్తుంటుంది. ఇంకా సత్యసారి విషయానికి వస్తే, ఎందుకంటే అందరితో దెబ్బతింటూనే ఉంటుంది, సార్తో కూడా దెబ్బతింటూనే ఉంటుంది. సొక్కబడుతుండే సార్ విపరీతమైన కోపం. సార్ ఒకరోజు కలిసింది నాకు, ఏది ఏంటి అంటే ఉద్యోగం వచ్చినాక కలిసి సార్ ఇట్లా నమస్తే సార్ అని చెప్పిన. నేను చూడండి ఓన్, ఎందుకంటే ఇప్పుడు పొజిషన్ ఉన్నా కదా, చెప్పా సార్ తెలవాలి అని మీరు నా స్టూడెంట్ మీకు స్థాయికి వచ్చినట్టు అనేది తెలవాలి అని చెప్పి సార్ గారికి పోయి, సార్ ఇది మీ స్టూడెంట్ని, నీ మన మీద పంచాయతీ కార్యాలయంగా పనిచేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, గవర్నమెంట్ ఉద్యోగం సార్ చెప్పిన. ఓ అట్లా నాన్న, ఓ సార్ అన్నాడు. సార్ కాదు సార్ మీ స్టూడెంట్, మీరు కృష్ణా చేస్తేనే బాగుంటుంది అని సార్ దగ్గర ఏమి మాట్లాడారు. ఓకే నాన్న మంచిది నాన్న
అని మాట్లాడిన సార్ కూడా చాలా ఆప్యాయతగా మాట్లాడి అక్కడ గ్రామ పంచాయతీ అలా గ్రామ పంచాయతీ తుడిమి గ్రామ పంచాయతీ సంబంధించిన విషయాలలో అది ఈ విషయం మాట్లాడితే నేను కూడా సార్కి కొంచెం చాలా సూచనలు ఇచ్చిన. ఇంకా గుర్జాలు కూడా నేను ఇన్ఛార్జ్ చేసిన గుంటూరు. ఇంకా సోమయ్య సార్ అంటే నాకు దగ్గర సోమన్న మాకు అన్నయ్య తెలిసిన సార్ మా ఊపిరి కానీ నాకు ఏదో చెప్పలేదు సార్. ఇక మిగతా సార్ కూడా నాకు పెద్దగా పరిచయం లేకుండే, మేడం సార్ కూడా. ఇక మా ఫ్రెండ్స్ అయినా కానీ ఇంకా రెస్పాండ్ కావట్లేదు. సరే మాట్లాడినాం, మొత్తానికి ఇది అయిపోయింది. ఆ సర్టిఫికేట్ అయిన ఏమంటే ఇచ్చేసి పడేసాం. అంటే వాడు చెప్పాను కాదు కానీ వాస్తవం కొంచెం నేను బిజీగా ఉన్నా. తర్వాత మన మహేష్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుకున్నాం మళ్ళీ మేము. ఓకే అందరూ హాయ్, ఓకే థ్యాంక్ యూ. ఫస్ట్ నా పేరు కర్రసైదులు. నేను ప్రస్తుతానికి ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. పర్లేదు, జీవనోపాధి మంచిగా కొనసాగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చేసిన నా యొక్క తోటి విద్యార్థులు ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ హ్యాట్స్ ఆఫ్. మ్యారేజ్ చేసుకొని పిల్లలు ఉన్నారు, మీరందరూ మీ భర్తలను మీ అత్తయ్యలను అందరినీ కన్విన్స్ చేసుకొని ఇక్కడికి వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అలాట్ చేస్తున్నాను. బాయ్స్ అంటే మన అకాడమీ జరగాలని అకాడమీ సార్. ముందుగా సీన్ సార్ గురించి చెప్పాలంటే యాక్చువల్లీ విజ్ఞాన జ్యోతి హై స్కూల్లో నేను అక్షరాభ్యాసం, ఆ లాస్ట్ కూడా అదే. నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th పాస్ అవ్వడానికి కారణం కూడా నా శ్రీనివాసరావు సార్ గారు, శ్రీన్ సార్ గారు. నేను ఉత్తరా బాబు నాకు 10th ఏముందని వ్యవసాయం చేసుకుంటున్నాను. ఆ టైంలో ఒకరోజు పిలిచి, అరే నేను ఎగ్జామ్ ఫీజు కట్టాను, వచ్చి ఆల్ టికెట్ తీసుకొని వెళ్ళి నీకు ఎగ్జామ్ ఉందని చెప్పాడు. అంతకుముందు 2 times రాశాను సోషల్ ఎగ్జామ్, మన అంతే సాగాను. 2 times రాశాను, వెళ్ళాను. ఈసారి ట్రై చేయరా, నేను ఎగ్జామ్ ఫీజు కూడా నువ్వు ఏం అవసరం లేదు, నేను ఫీజు కట్టాను, వచ్చేసి ఎగ్జామ్ రాయన్నాడు. నేను డైరెక్ట్ ఆల్ టికెట్ తీసుకొని ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళాను, రాశాను. నా 10th అనేది వెంటబడిపోయింది. యాక్చువల్లీ నేను ఎందుకు నాకు ఉపయోగపడదు 10th అనుకున్నాను. ఈరోజు నేను చేసే వరకు కూడా నాకు అందుకు 10th మెమరీ. అప్పుడు నాకు గాడ్ ఆఫ్ మై రియల్లీ గాడ్ ఆఫ్ సార్ గారు గుర్తుకొచ్చారు. ఈరోజు నేను నిజంగా 2 కాళ్ళ మీద నిలబడుతున్నట్టే దానికి మన శ్రీనివాసరావు సార్ గారు. ఇంకోటి ఏంటంటే అంతే సార్ గారు, భయం అనేది మీ అందరికీ ఏముండదు కానీ అంతే సార్ చూస్తే నాకు భయం అనేది ఉంటుంది, ప్లస్ ఆప్యాయత ప్రేమ అనేది కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే సారు మా విలేజ్ అక్కడే కలిసాం, మా బాబాయ్తో ఆటలు అడ్నో చేసేది కాబట్టి నేను అంతా సార్తో ఫ్రెండ్లీగా ముందుకు వెళ్ళిపోయాను. శివశంకర్ సార్ గారి గురించి చెప్పాలంటే, సారు తెలుగు బోధిస్తుంటే సార్ చెప్పే ఆ పదాలు నా నోటికి రాకపోయేది. నేను సార్ క్లాస్కి వచ్చిందంటే 3rd పేజీ నుంచి చిన్నగా 4th పేజీకి వెళ్ళిపోయాడు. సుబ్రహ్మణ్య సార్ వైల్డ్ ఫైర్ సార్ వచ్చినాక అమ్మ ఏదైనా ఒక తప్పు చేసి బయటకు పోవాలా, ఏదన్నా ఒక చిన్న తప్పు చేసి బయటకు వెళ్ళిపోవాలి. సుబ్రహ్మణ్య సార్ క్లాస్ అయిపోయినాక నేను క్లాస్లో కడుగు పెట్టాలనుకుంటే సార్ నేను వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2-3 బెత్తాలు తీసుకొని పక్క పెట్టారు. ఈరోజు ఉన్నాయి, మీరే ఉన్నారు. అదే నాయన ఎట్లా పోవాలా, చిన్నగా ఎలా పోవాలి, ఎట్లా. ఒకరోజు అలాగే ఉంటున్నాం. శ్రీనివాస గారు అయితే మన ఆఫీస్ నుంచి వెళ్ళి సైదండి ఆయన పోయింటూ హెచ్ఎం సార్ పంపించారు. అమ్మ బతికిపోయాను రా, ఎందుకంటే దానికి కారణం ఏమంటే ఇక్కడ ఉన్న సరే ఇక్కడికి రాలేను. మన ఫ్రెండ్ కొట్టకొండ పరమేశ్వర గారు, రామకృష్ణ గారు దానికి ఒక మూల కారణం. ఆ రోజు నన్ను బతికించారు. చేసిన ఒక శిల్పి వేసే వల్ల సుబ్రహ్మణ్య సార్తో ఆ రోజు నాకు దెబ్బలు పడకుండా చేశారు. కాకపోతే
ఆ క్లాస్ అయిపోయాక శేషారెడ్డి గారు సార్ అరే ఎలాగో సుబ్రహ్మణ్యం సార్తోనే తప్పించుకున్నాను ఇదేదో బెంచ్ కింద పెట్టేది బోనని అదే జరిసేపు ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే శేషారెడ్డి సార్ కూడా క్లాస్ అయిపోతుంది ఇది అయిపోయిన తీసుకుంటే బాగుండా అనిపించింది. రియల్గా చెప్తా ఇది ఏదో మనం చెప్పడం మాట అది రియల్గా జరిగే వాస్తవం సార్. నేను మన వేరే సార్ గారు చాలా దగ్గర అనుకుంటా. నేను ఎన్నో సమయంలో ఎక్కడో మనం చాలాసార్లు కలుసుకున్నాం సార్. ఇంకోటి ఈ స్టేజ్ అలంకరించిన మీ పెద్దలందరికీ మీ విలువైన ఒక సమయాన్ని మీరు మా కోసం వినియోగించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శ్రీనివాస్ సార్ గారు ఎక్కడో మనకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ఒక చిన్న షాక్ ఇచ్చారు, మనందరికీ గూస్ బంప్స్ తెప్పించారు. లేదు నేను నాకు మీటింగ్ ఉంది, నేను వెళ్ళి నాకు కంపల్సరీ వెళ్ళాలన్నాడు. మరి ఎవరు మేనేజ్ చేశారో, దేవుడు చేశాడో లేకపోతే రామకృష్ణ చేశాడో, మా ఆంటీ మా కోడలు గారు చేశారో తెలియదు, ఏమో చేశారో తెలియదు. మొత్తానికి అయితే సార్ అయితే ఆగిపోయాడు. మన కోసం ఈ ప్రోగ్రామ్ ఏదో సక్సెస్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క విలువైన సమయాన్ని మేడాలు సార్లు అందరూ మాకు కేటాయించినందుకు మీకు పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ముందుగా స్టేజ్ని అలంకరించిన గురువులందరికీ నా నమస్కారాలు సార్. నా పేరు నాగరాజు. నాగరాజు అంటే గుర్రె నాగరాజు అంటే అందరూ తెలుసు. గుర్రె అనేది నాకు స్కూల్లో తప్ప ఎక్కడ కూడా గుర్రె అనేది ఎక్కడ వాడలేను. అంటే స్కూల్లో ఇంట్లో ఎట్లా వాడతారో స్కూల్లో కూడా అట్లా వాడేది గుర్రె అనేది. సో నా పేరు గుర్రె నాగరాజు. నాది బండమీదిగూడెం. నేను ఫస్ట్ 5th క్లాస్ వరకు మా ఇంటి పక్కనే స్కూలు. 1 to 5th క్లాస్ వరకు మా ఇంటి పక్కనే స్కూలు. నాకు మొదటి గురువు గారు, ఈ స్టేజ్ మీద నా మొదటి గురువు గారు మా సోమయ్య సార్. మొదటి గురువు నాకు 1 to 5th క్లాస్లో బోధించారు. తర్వాత 6th to 8th క్లాస్ వరకు జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ మాధవరం కళ. అక్కడ చదువుతున్నప్పుడు మీ అందరికీ తెలుసు అనుకుంటా, శ్రీరామ్ శంకర్, డాక్టర్ శంకర్ అంటే అందరూ. ఆయన మా పేరెంట్స్ని కన్విన్స్ చేసి, అరే వీడితో చదువుతాడు, చేస్తాడు, వీనికి ఇంతో అంతో నాలెడ్జ్ ఉన్నట్టుందని కనిపెట్టి మా పేరెంట్స్ కన్విన్స్ చేసి, ఇక్కడ కాదు నువ్వు చదవాల్సింది విజ్ఞాన జ్యోతి హై స్కూల్లో చదవాలి అని చెప్పి మా పేరెంట్స్ని కన్విన్స్ చేసి 9th క్లాస్లో నన్ను విజ్ఞాన జ్యోతి స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 9th to 10th విజ్ఞాన జ్యోతులు అయిపోయింది. దాని తర్వాత గౌతమి జూనియర్ కాలేజ్ నల్గొండ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీ కోసం యాక్చువల్లీ నేను బీటెక్ జాయిన్ అయ్యా నోవా ఇంజనీరింగ్ కాలేజ్ ఇనాంగూడ హైదరాబాద్. కానీ నాకున్నప్పుడు ఆర్థిక పరిస్థితుల వల్ల నేను 2009లో కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసినప్పుడు 200 మార్కులకు గాను 135 మార్కులు నాకు ఓపెన్ కేటగిరీలో నాకు ఉద్యోగం వచ్చింది. దానికి కారణం వితౌట్ ప్రిపరేషన్ ఓన్లీ మ్యాథ్స్ వల్లనే నాకు ఉద్యోగం వచ్చిందని ఈరోజు గౌరవంగా చెప్పుకుంటా. దానికి కారణం మనకు ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న ఈరే సార్ అని నేను చెప్పుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఆ రోజు మ్యాథ్స్ మీద అంత ఇంట్రెస్ట్ మాకు కల్పించడం అంటే ఈరోజు మేము కాంపిటేటివ్లో నెగ్గుకొని రాగలిగినాము. ఒకటి కాదు సార్, ఫస్ట్ కాంపిటీషన్లో ఎస్బీఐలో నేను ఆటోమేటిక్ రీజనింగ్ చాలా పర్ఫెక్ట్ చేసేవాడిని. ఆటోమేటిక్ రీజనింగ్ వల్లనే నేను ఎస్బీఐ జాబ్ కొట్టగలిగిన. కానీ నాకున్న ఇంగ్లీష్ నాలెడ్జ్కి నేను ఇంటర్వ్యూ నేను చేయలేకపోయినా. దానివల్ల నేను 2008లో ఎస్బీఐ కోల్పోవడం జరిగింది. తర్వాత అర్థమైంది ఏంటంటే మనకి ఇంటర్వ్యూలు వాడు పోలీస్ అయితే అలా పోయి 4 రౌండ్ వేసుకోవచ్చు, ఎగ్జామ్ రాయమంటే రాసుకోవచ్చు అని చెప్పేసి, ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవని చెప్పేసి పోలీస్ సైడ్ పోయింది సార్. ఇంటర్వ్యూలు అంటే మనకు పడదు. వాస్తవాన్ని సార్ స్టేజ్ మీద విత్ సివిల్ డ్రెస్లో మాట్లాడడం తెలిసి ఫస్ట్ అనుకుంటా సార్. నేను అది విత్ యూనిఫామ్ ఉంటే ఫస్టే మాట్లాడేవాడిని. ఎందుకో సార్ ఆ ధైర్యం వేరే ఉంటుంది. ఖచ్చితంగా సార్ విత్ యూనిఫామ్ మాట్లాడడం ఫస్ట్ టైం కనిపించేది కూడా. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే నాకు యూనిఫామ్ సర్వీస్ రావడానికి కారణం మెయిన్గా నాకు లెక్కల మాస్టర్ వీరే సార్.
అదేవిధంగా నాకు విజ్ఞాన జ్యోతి హై స్కూల్ అనేది నాకు చాలా నేర్పించింది సార్. నేను మాదారం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఉంటే నేను ఏమైందో పిలవబోయేవాడిని. సరే నేను ఇంతకంటే మంచిగా ఉందినా ఇంకా పోదునా తెలియదు. నాకున్న నాలెడ్జ్లో నేను ఇక్కడికి రావడం నాది నేను చేంజ్ చేసుకోగలిగిన సార్. నన్ను ఏంటంటే అక్కడ 190 మందిలో నేను ఎవరో తెలియదు. రీసెంట్గా అక్కడ కూడా గెట్లో మీరు పార్టీ పెట్టారు, నేను ఎవరో తెలియదు. అక్కడ సైలెంట్గా పోయి వచ్చి తినేసి వచ్చినారు. నేను ఎవరో తెలియదు, 8 వరకే ఉన్నా కదా అక్కడ. నేను అది ఎవరు తెలియదు నేను. కాబట్టి ఇక్కడ మనకున్న స్ట్రెంత్కి నన్ను ఒక ఐడెంటిఫై చేసి సార్ మీరు అరే చేస్తాడు అని ఒక ఐడెంటిఫై చేసి నన్ను షేర్ చేసి మీరు నన్ను ఇంత మంచిగా చేసినందుకు సార్ మీరందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా సార్. అదేవిధంగా ఫ్రెండ్స్ మీ అందరికీ నేను ఒక 3 విషయాలు చెప్పాలనుకుంటున్నా. నేను నా 15 ఏళ్ళ సర్వీసు కానిస్టేబుల్ ఉన్న 15 ఏళ్ళు ఉన్న సర్వీసు, నా సర్వీస్లో మెయిన్గా మా బాయ్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా డేంజరు. దానివల్ల చాలా కుటుంబాలు ఆగమవుతున్నాయి. నేను లైవ్లో చూసిన ఎంతోమంది పిల్లలు ఎంతోమంది ఆగమైన పరిస్థితి నేను చూసిన. మీకు దయచేసి నేను కోరుకునేది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చేయకుండా వెళ్ళకపోవడం మంచిది. డ్రంక్ చేసినామంటే మనం వెళ్ళకపోవడం మంచిది. అదేవిధంగా మీకు ఇప్పుడున్న టైంలో వాస్తవానికి మనకు 36-37 ఇయర్స్ అండి మనకు అయిపోయింది. ఏం చేసేది ఏం లేదు. మనకున్నది ఒకటే లైవ్ అవి చెప్పడం కాదు. పిల్లలకి ఒక ఇన్సూరెన్స్ చాలు. ఒక ఇన్సూరెన్స్ చేస్తే వాళ్ళ లైఫ్ వాళ్ళని 100 రెట్లు లవ్ చేసినట్టే అయిపోయింది. మనది చిగాలు సినిమాలు అయిపోయినాయి. ఆ టైం అయిపోయింది. 36-37 ఇయర్స్ వచ్చేసినాయి మనకు ఆల్రెడీ. ఇంకా ఆ భ్రమలో ఉండొద్దు. అయిపోయింది. చెప్పలు కొడుతూ అంటే సాగనా. నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్, ఒకటి ఇన్సూరెన్స్ చేయడం వల్ల మీ ఫ్యామిలీకి ఎంతో గౌరవం ఇచ్చిన వాళ్ళు అయితే ఇన్సూరెన్స్ చేయడం వల్ల. అదేవిధంగా ఒక్క మెడికల్ బిల్లు మీ లైఫ్ని తలకిందులు చేస్తుంది. ఒక్క మెడికల్ బిల్లు లైఫ్ను తలకిందులు చేస్తుంది. అర్థమైందా? మనం పోతూ ఏదైనా అయిందనుకో, యాక్సిడెంట్ ఇదేంటో మన తలకిందులు చేస్తుంది. అర్థమైందా? అదేవిధంగా నీకు ఇంకొకటి చెప్పాలనుకున్నా సార్, ఈ ఇన్సూరెన్స్ కానీ ఈ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ ఏదైనా సలహాలు ఉంటే మన ఈరే సార్ని అడగాల్సిందే చెప్తున్నా. అద్భుతంగా చెప్తారు. చాలా ఫ్యామిలీస్ని నిలబెట్టాను సార్. నేను లైవ్లో చూసిన ఎంతోమంది యాక్సిడెంట్లలో జనరల్గానైనా న్యాచురల్ డెత్ అయిన వారికి కూడా కానీ వాళ్ళ ఫ్యామిలీని ఈరోజు దేవుళ్ళగా కొలుస్తారు సార్. ఈరే సార్ని మా ఊళ్ళో నేను చూస్తాను కదా, దేవుడు ఈరే సార్ మా ఊళ్ళో దేవుడు. ఎందుకు అంటే యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు కానీ న్యాచురల్ డెత్ అని కానీ పోయేతోడు పోయిడు. ఉన్నోళ్ళ పరిస్థితి ఏంది? ఉన్నోళ్ళని నిలబెట్టేవారు ఇదే సారే అని వద్దు అన్నా కానీ ఎప్పటి పడి చేపిస్తాడు. ఎందుకు చేయరా అంటే ఓకే ఏం సార్ నీ పని అయినా కానీ ఇసుకుపోకుండా మళ్ళీ మాట్లాడుతాడు. నీ ఫ్యామిలీ కోసమే అని చెప్పేసి అడుగుతాడు, చేస్తాడు. ఓకే సార్, వాస్తవానికి అయితే టైం లేదు. నేను వాస్తవానికి కొంచెం ముందు వచ్చి మాట్లాడితే బాగుంటుందేమో. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. ఇక మన ఫ్రెండ్స్కి ఓపిక లేదు. మెయిన్గా అందరికి ఆకలి అవుతుంది. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ అందరికీ ధన్యవాదాలు సార్. నమస్తే సార్. ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఫస్ట్ నుండి 10th వరకు విద్యార్థులు చదువుకున్నాను. అలాగే ముందుగా మా అమ్మ నాన్నకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మేము 4 అమ్మాయిలు అయినా కానీ మా నాన్న డిగ్రీ వరకు చదివించారు. ప్రజెంట్ 10th అయిపోయిన తర్వాత ఇంటర్ లభ్యత కాలేజీలో చేశాను. ఆ తర్వాత డిగ్రీ ఎంపీ కాలేజీలో చేశాను. మ్యారేజ్ తర్వాత హౌస్ వైఫ్గా ఉన్నాను. మా సారు సౌత్ ఆఫ్రికాలో జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నారు. అలాగే నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. ఈ ప్రజెంట్ ఆర్కే సైన్స్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ నక్కల్లో జాబ్ చేస్తున్నారు. ఇంతతో వచ్చిన I should take only for 2 minutes. So I will try to finish within 2 minutes. Okay. So first of all, who are occupied by the dais, very thankful to you, sir.
strength, I am not able to express everyone. So especially for, I will tell you about these 3 pillars for our Vijnana High School. So one of the main, Srinivas sir and Shivashankar sir and Subramanian sir, as well as Padala Adya sir. So especially these 3 members who built for the today, we got representation of Vijnana High School. Those are members are very origin of that education institutions. So coming to, I think they are expecting what they are telling to our personal life, but not they are giving what they have done in the school activities. Very few minutes I will express my personal life for the with my friends as well as our teachers. So 10th కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంటర్మీడియట్ డిగ్రీ అండ్ పీజీ ఇవన్నీ కూడా నేను ఇక్కడ దగ్గరలో చేయలేదు. సో దాని తర్వాత చాలామంది నా ఫ్రెండ్స్ మిస్ అయ్యాను. సో దాని తర్వాత నేను సోషల్ వెల్ఫేర్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి తర్వాత డిగ్రీ హైదరాబాద్లో 1 year చేసిన తర్వాత నెక్స్ట్ ఆ టైంలో ఉన్నటువంటి బీటెక్ ఫ్రీ అన్న తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఆప్షన్ ఉన్న తర్వాతనే 1 year నిజాంగఢ్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ left చేసి దెన్ ఐ జాయిన్ ఇన్ ద బీటెక్ దెన్ యాజ్ వెల్ యాజ్ ఐ హ్యావ్ డన్ మై ఎంటెక్ యాజ్ వెల్ యాజ్ ఐ హ్యావ్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్ ఆఫ్ మై పిహెచ్డి ఇన్ ద సవితా యూనివర్సిటీ చెన్నై. ఆ టైంలో 2018 ఐ ఫెయిల్డ్ ఇన్ ద గ్రూప్ 2 ఆస్పిరెంట్స్. యాక్చువల్గా నేను ప్రిపేర్ అయ్యాను సార్, అక్కడ మిస్ అయిపోయింది. సో దాని తర్వాత ఐ లెఫ్ట్ దట్ ప్రొఫెషన్, దెన్ ఐ జాయిన్ ఇన్ టు ది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్. సో నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ లీడ్ ఇన్ ద CGI, one of the MNC company in the Gachibowli. Before that I worked in the Bangalore with the Tawal Technologies. I am working on Salesforce technology, that is my technology. So even I am suggesting to my friends, they are family members who are very recent, just today I met him. Sir has reached a very prestigious position. So further we will communicate with you, we will take it. So one more thing, our friend is Nagaraj has suggested one of the various. So really sir, I need your help for this. So definitely whatever you are help them, that we will take in our peers, means my one of the friends circle is there. I think they need whatever you are doing in that profession. Definitely we will communicate with you further, sir. Yeah, thank you, sir. Sir, one thing I am requesting you, in our relatives, anybody who are enter into the software, just please let me, sir. I will help them. I am very recently I am reached to Hyderabad. Now I am working in Gachibowli. So anybody will please let them know, sir. Thank you so much. Thank you, madam. Arna madam, Raisa madam, both of you. Thank you. Thank you. వేదికను అలంకరించినటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి, అలాగే ఉపాధ్యాయులు గారికి, నా తోటి మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సుల్తాన్ కవిత. నేను శిశు నుండి 10th వరకు విజ్ఞానజ్యోతి హై స్కూల్లోనే చదువుకున్నాను. తర్వాత త్రివేణి జూనియర్ కాలేజ్ చిన్నపేటలో ఎంటర్ చేశాను. తర్వాత మ్యారేజ్. 2 బాబులు నాకు. పెద్ద బాబు వచ్చి 8th క్లాస్ ఏకలవ్య మోడల్ స్కూల్, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. చిన్న బాబు రీసెంట్గానే గ్రూప్లో వచ్చింది 5th క్లాస్, దామోచర్ల ట్రైబల్ వెల్ఫేర్. ఇక్కడే శాలిలింగౌటం సర్కిల్లో చిన్న కిరాణా షాప్ రన్ చేసుకుంటూ ఉంటున్నాను. సో ఫ్రెండ్స్, ఫైనలీ మనం అనుకున్నది వచ్చేసింది. ఇంకా దీన్ని చాలామంది చాలా విధాలుగా ఏమంటారు 20 సంవత్సరాల తర్వాత మీరు అవడానికి చాలా ట్రై చేశాము. సో అందరం చేసాము, అందరి చేతులు ఉన్నాయి. ఫైనల్గా అనుకున్నది చేసింది ఫ్రెండ్స్. సో ఇంకైతే నేను చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు, టీచర్లకి నా నమస్కారాలు. నా తోటి మిత్రులు, చిన్ననాటి మిత్రులు ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినందుకు ధన్యవాదాలు మీ అందరికీ. నేను శిశువు క్లాస్ నుంచి 10th వరకు విజ్ఞానజ్యోతి స్కూల్లోనే చదవడం జరిగింది. మధ్యలో నేను ఎన్ని వేషాలు వేసినా నాకు మరి ఒకసారి ఛాన్స్ ఇచ్చి నన్ను 10th కంప్లీట్ చేసేటట్టు ప్రోత్సహించిన మన సింగ్ సార్ గారికి, శివశంకర్ సార్ గారికి మరియు అత్తయ్య సార్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీనివాసరావు సార్ మరియు సోమయ్య సార్, వీరయ్య సార్, శశిధర్రెడ్డి సార్, సుబ్రహ్మణ్యం సార్, మన సత్యనారాయణ సార్, అరుణ మేడం, వీళ్ళందరి వీళ్ళందరి దగ్గర చదవడం జరిగింది. నేను నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. సోలార్ కంపెనీలో చిన్న జాబ్ చేస్తూ ఇంతవరకు అయితే బాగానే సెటిల్గా ఉన్నాను.
నాకు మ్యారేజ్ అయింది. ఒక బాబు, ఒక పాప. 9th క్లాస్ బాబు, 7th క్లాస్ పాప. ఇంతటితో చిన్న ఉపన్యాసం ముగిస్తాను. ఊపిరి మొత్తం ఉప్పెనలా పొంగిందా, నీ పయనం మళ్ళీ కొత్తగా మొదలయ్యిందా, ఇన్నాళ్ళు ఆకాశం ఆపేసిందా, ఆ ఎత్తే కరిగి నేలే కనిపించిందా, గెలుపై ఓ గెలుపై నీ పెరుగే పూర్తయినా గమ్యం మిగిలే ఉందా, రమ్మని నిను రమ్మని ఓ స్నేహమే పిచ్చిందిగా, ఎన్నడూ నిను మరువనిది, ఎప్పుడు నిను విడువనిది, ప్రేమని నీ ప్రేమని నీ కోసమే దాచిందిగా, గుండెలో ఈనది గాయమై మరి వేచినది, లోకాలే తల వంచి నిన్నే కీర్తిస్తున్నా, నువ్వు కోరే విజయం వేరే ఉందా, నీ గుండె చప్పుడుకే చిరునామా ఏదంటే నువ్వు మొదలైన చోటుని చూపిస్తోందా, నువ్వు వెలిగించిన ఈ చిరునవ్వే నీ తల వంచేనా, నిన్ను గెలిపించిన ఓ చిరునవ్వే వెనుకే దాగేనా. తొడిమిడి మాది. వేదిక పైన ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు ఉపాధ్యాయులకి నా ధన్యవాదాలు. నాకంటే ముందు నా మిత్రులు చాలా బాగా గొప్పగా మాట్లాడారు. ఇక మీద నేను మాట్లాడడానికి ఏం లేదని భావిస్తూ సెలవు తీసుకుంటాను. ఏం చేస్తుంది ఏంటి ఏం చేస్తుంది ఏం చేస్తుంది సార్, నేను ప్రైవేట్గా ట్రావెలింగ్ నడిపిస్తున్నాను సూర్యాపేటలో. పెళ్లి చేసుకున్న 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప. పర్లేదు, చాలా బాగున్నాం అందరూ. వేదిక మీద ఉన్న పూలందరికీ నా ధన్యవాదాలు. నేను ఏంటంటే పిల్లలు కాకతీయ కాలేజ్ మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు. ఊరి పేరు చిప్పలపిల్ల, నాటుపల్లి మండలం. ముందుకు రా. రేఖ, మాది నల్గొండ. నాకు మ్యారేజ్ అయింది. నాకు బాబు 2nd క్లాస్ కంప్లీట్ అయిపోయింది. 3rd క్లాస్ ఏకలవ్య ఫౌండేషన్ స్కూల్లో చదువుకుంటున్నాడు. మాది నల్గొండ. మీ హస్బెండ్ ఏం చేస్తారు? సార్ వాళ్ళందరికీ నమస్కారాలు. నా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సుబ్రహ్మణ్యం సార్, ఐసాఏ సచిన బాబు జస్ట్ అయితే కొడుకుని కానీ ఐసాగే ఎన్నోలగని అనే ఒకటి స్వీట్ మెమరీగా చెప్పాడు. అయితే అది ఎవరు 3 రోజుల తర్వాత అడిగినా కానీ ఎవరు చెప్పలేదు. 3 రోజుల తర్వాత సారే చెప్పాడు. ఐసాఏ సచిన బాబు అంటే జస్ట్ అయితే కొడుకుని కానీ హై హ్యాగ్ ఎన్నోలగడి అంటే అర్థం ఏంటి అంటే
నా పేరు డి రమేష్, మాది పౌరాలు కూడా 5వ తరగతి నుంచి నేను 10వ తరగతి వరకు మన విజ్ఞాన హై స్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్ జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ వచ్చేసి నాగార్జున కాలేజ్ నల్గొండ, బీపీఎడ్ వచ్చేసి ఔరంగాబాద్. నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. నాకు ఒక పాప. థ్యాంక్ యూ. నా పేరు హాయ్ అంకుల్స్ ఆంటీస్ నేను కూడా నేను ఆర్కట్పల్లి. మా ఆయన కార్ డ్రైవింగ్ చేశాను. నేను కాంబేలో వచ్చిన వర్క్ చేస్తాను. నాకు ఒక పాప బాబు. ఇంకా క్లాస్లో పాడవాడేవాడిని ఇప్పుడు పాడాల్సిందో కోరుతున్నాను. బెంచకల్ మాది కిందారం మండలం. నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. నేను చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th దాకా విజ్ఞాన స్కూల్లోనే చదివాను. నేను మా చెల్లె మా తమ్ముడు అందరం ఇంట్లోనే చదివాము. 20 సంవత్సరాలు అవుతుంది మనం అందరం కలుసుకొని. ఈ ప్రోగ్రామ్ 3 years నుంచే స్టార్ట్ చేద్దాం, ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం అనే ముచ్చట ఉంది. ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. మళ్ళీ 20 సంవత్సరాల దాకా లేట్ చేయకుండా నెక్స్ట్ ఒక 5 yearsలో పెడితే చాలా బాగుంటుంది. ఓకే, నేను ట్రావెలింగ్ చేస్తున్నా. హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉంటా. నా పేరు శ్రీరామ్ నరేష్. వేదిక అలంకరించినటువంటి గురువులందరికీ కూడా మా పూర్వ విద్యార్థుల సమ్మేళన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా తోటి మిత్రులందరికీ కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ నేను 7th నుంచి 10th వరకు విజ్ఞానంలో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ మల్లికార్జున, డిగ్రీ వాసవి కాలేజ్ అయిపోయింది. పీజీ ఎంట్రన్స్ రాశాను. 104 ర్యాంక్ వచ్చిన స్కూల్లో చేయకుండా బీఈడీ చేశాను. తర్వాత నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు ఉస్మానియా 17th ర్యాంక్ వచ్చింది. జాయిన్ అయిన తర్వాత తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో సూర్యాపేట మిత్రుడు వేణుగోపాల్ రెడ్డి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి సందర్భంలో మా నాన్న వాళ్ళు కూడా మా పేరెంట్స్ భయపడి పాదాల దగ్గర ఉండాలని కోరుకుంటున్నాం. వాళ్ళ యొక్క ఆశీస్సులు చేతులు మా తలపైన ఉండి ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులకి, మా యొక్క గురువులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా మిత్రుడు కానీ గురువులకు కానీ నేను మీ చెంతలో ఉన్నటువంటి పరిస్థితులలో ఏమైనా పొరపాట్లు జరిగినట్లయితే నన్ను అన్యదా క్షమించి తోటి మిత్రులుగా మీరు భావించాలి, శిష్యుడిగా మా గురువులు భావించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ చదవలేదు, అది అలాగే ఆగిపోయింది. డిగ్రీ ఫైనల్ అయిపోయాక తెలంగాణ ఉద్యమం తర్వాత నా పెళ్ళి అయింది. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. నా భార్య జిఎన్ఎం నర్సింగ్ చేస్తుంది నల్గొండ కాలేజీలో. నేను ప్రజెంట్గా ఆర్గనైజింగ్ చేస్తున్నాను తెలంగాణ విద్యార్థి సంఘం యాదాద్రి భువనగిరి జిల్లాలో. అలాగే ప్రైవేట్గా ఒక పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. ఈరోజు నేను అనేక కళాశాలలో స్కూళ్ళల్లో మాట్లాడినా, కానీ ఈరోజు ఇక్కడ మాట్లాడాలంటే నాకు చాలా భయం వేస్తుంది. నన్ను సీన్ సార్ ఎప్పుడు పిలుస్తాడో ఏమో పిలుస్తాడో భయపడుతూ అలాగే ఉంటున్నా, కానీ ఇక్కడ మాట్లాడాలంటే నాకు ధైర్యం జారతలేదు. అనేక స్కూళ్ళల్లో కాలేజీలలో మాట్లాడి అన్ని విషయాలలో కూడా ఉన్నాను. అయితే నాకు ఉన్నది ఏంటంటే, ఆ రోజు మన స్కూల్లో మన టీచర్స్, మన గురువులు నాకు ఒక్కొక్కసారి గుర్తొస్తారు. ఏంటంటే, నేను 2-3 కాలేజీ స్కూళ్ళల్లో పిల్లలను ఎగ్జామ్ ఫీజు కట్టలేదని పిల్లలను గేటు బయట నిలబెట్టి వాళ్ళ తల్లిదండ్రులను ఎంతో భయపెట్టుగా చేసినప్పుడు నేను ఆ స్కూల్లోకి వెళ్ళి మాట్లాడినప్పుడు మనకు మెయిన్గా నా శివశంకర్ సార్, మన సీన్ సార్, అందే సార్ గుర్తొచ్చారు. ఎందుకంటే ఆ రోజు ఫీజు కట్టలేనని నాలాంటి విద్యార్థులను కూడా స్కూల్లో చదివించిన మహానుభావులు మన సీన్ సార్,
శివశంకర్ సారు, అంతే సారు. అంటే ఈరోజు జరుగుతున్నటువంటి విద్య, ఆ విద్యలో ఏం జరుగుతుంది అంటే ఒక బిజినెస్ జరుగుతుంది, కానీ ఆనాటి జ్ఞాపకాలు లేవు. పిల్లలకు ఆ రోజుల్లో తల్లిదండ్రులు ఫీజు కట్టినా కట్టకుండా మన గురువు గారు ఎగ్జామ్స్ కాడ కానీ ఇలాంటివి ఎక్కడ కానీ ఒత్తిడి తీసుకురాలేదు. ఎక్కడ కూడాను మన మీద ఒత్తిడి తీయలేదు, తల్లిదండ్రుల మీద కూడా ఒత్తిడి తీయలేదు. ఫీజు కట్టినా కట్టకుండా వారికి వచ్చినటువంటి ఆ రుణంతో ఉపాధ్యాయుల జీతాలు ఇచ్చి మనలాంటి ఎంతో మంది పేద విద్యార్థులకు కానీ ఎంతో మంది విద్యార్థులకు చదువు నేర్పి ఎంతో మంది ప్రయోజనం చేసినటువంటి మహానుభావులు మన గురువు గారు. ఎందుకంటే శాలిగౌరవంలో ఆనాడు విజ్ఞాన జ్యోతి హై స్కూల్ ఉందంటే ఒక పేదవాడైనా ఒక మధ్యతరగతి వాడైనా చదువుకొని ఈరోజు ఒక స్థాయిలో స్థిరపడ్డారు. ఎందుకంటే వారికి వచ్చినటువంటి విద్యను వేరే వృధా చేయకుండా మా వంతు కృషిగా మేము కూడా 10 మందికి మా యొక్క విద్యను నేర్పిస్తాము, వారికి నేర్పించి వారిని ఒక ప్రయోజనం చేస్తామని మన సింగ్ సారు, శివశంకర్ సార్, అంతే సారు వారు ఒక 3 స్తంభాలు నిలబడి మన విద్యా కేంద్రాన్ని అంటే విజ్ఞాన జ్యోతి హై స్కూల్ ఏర్పాటు చేసి శాలిగౌరవ మండలంలో ఆనాటి నుండి ఒక దశాబ్దం కాలంగా నడిపించినాము. కానీ భవిష్యత్తు నాకు ఒక 5 సంవత్సరాల క్రితము నేను శాలిగౌరవ విలేజ్కి వచ్చినప్పుడు మా పిల్లలను తీసుకొని ఇలా వెళ్ళిపోతున్నాను. ఇక ఇదే స్కూల్లో నేను చదువుకుంది, మాకు చెప్పింది సార్ ఇదే స్కూల్ అంటే మా అమ్మాయి మా బాబుని సార్ డాడీ మరి స్కూల్ ఎందుకు మూసేసి ఉందని అడిగాను. వారికి నేను సమాధానం చెప్పలేకపోయినాను. ఆ స్కూల్ ఎందుకు బంద్ అయిందో కూడా నాకు ఇంతవరకు సమాధానం తెలియక నేను చెప్పలేకపోయినాను. ఇప్పటికీ ఆ స్కూల్ ఉన్నటువంటి నేను అదే గురువులు, నేను అప్పుడు చిన్నగా ఉన్నా కానీ సార్లు ఎట్లా ఉన్నారో అట్లే ఉన్నారు. కాకపోతే ఒక మాకు వేటి సార్ ఎలాగున్నారో అలాగే ఉన్నారు. వారి యొక్క విద్య విజ్ఞానం వారి యొక్క జ్ఞానం మాకు నేర్పి మమ్మల్ని మేము ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేయకుండా ఒక విధంగా ప్రైవేట్ పరంగానైనా ఒక సోషల్ వెల్ఫేర్లైనా నిలబడి మా వంతు సహాయం చేసే విధంగా మమ్మల్ని నడిపించినటువంటి గురుమూర్తులకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి పేర్ల విద్యార్థులందరికీ నా తోటి స్నేహితులకు నేను హృదయాభినందనలు తెలుసుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని ముగిస్తున్నాను. మరియు నా తోటి స్నేహితులకి అందరికీ నమస్కారములు. నా పేరు రేణుక, నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. మా సార్ ఆర్ఎంపీ డాక్టరు, నేను ఇంట్లోనే ఉంటాను. నా పేరు అశోక్. పిల్లలు అదే జాబ్ చేస్తున్న చోటుపల్ల మెట్రో నిజాము స్కూల్గా నాకు 2 బాబులు. అగ్రికల్చర్ ఈయనను అగ్రికల్చర్ చేస్తున్నాడు, అప్పుడప్పుడు దేశంపై కాలుగీరు చేస్తుంటాడు. మై నేమ్ ఇస్ ఉమారాణి. నేను ఫస్ట్ నుంచి 10th వరకు ఇదే స్కూల్లో చదివాను. ఆ తర్వాత ఇంటర్ కంప్లీట్ చేశాను. ఇంటర్ తర్వాత ఎంసెట్ రాశాను. ఎంసెట్లో షార్ట్ టర్మ్ ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్ రాసిన తర్వాత నాకు షార్ట్ టర్మ్లోనే మంచి ర్యాంక్ రావడంతో మా పేరెంట్స్ నన్ను లాంగ్ టర్మ్ కోచింగ్కి పంపించారు. ఆ మధ్యలోనే నాకు వచ్చిన ర్యాంక్కి కౌన్సిలింగ్ పంపించడం వల్ల సీట్ వచ్చింది. సో నాకు ఫస్ట్ నుంచి మ్యాథ్స్ అంటే భయం వల్ల సైన్స్ ఫీల్డ్కి వెళ్ళాను. సో అక్కడి నుంచి సీట్ రావడంతో నేను బీఫార్మసీ చేశాను. ఆ తర్వాత ఎంఫార్మసీ కంప్లీట్ చేశాను. భయమేసింది సార్ మాట్లాడే కానీ మీ ముందు మాట్లాడాలంటే చాలా భయమేసింది సార్. ఫస్ట్ యాంకరింగ్ చేసినావు, మాట్లాడినావు? చేశాను సార్. నేను ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో. మా హస్బెండ్ వచ్చేసి ఐసిఐసి లంబార్డ్ జనరల్ ఇన్స్టిట్యూట్స్లో బ్రాంచ్ మేనేజర్గా చేశాడు. ప్రజెంట్లీ హీఈస్ ఇన్ టు బిజినెస్. నాకు 2 పిల్లలు, బాయ్ అండ్ గర్ల్. సార్ మీరంటే మీ ఇంగ్లీష్ అయినా ఇప్పటికీ మా బాబుకి చెప్తుంటారు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రామా కీల్డ్ రావణ వాజ్ కీల్డ్ బై రామ. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్, ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ ఇవన్నీ మా బాబుకి చెప్తుంటారు. అప్పటి నుంచి నాకు ఇంగ్లీష్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువైంది. మీరు ఇంగ్లీష్ చెప్పడం ద్వారా థ్యాంక్ యూ సార్. ఇప్పటికీ అనిపిస్తున్నాను నాకు
థ్యాంక్ యూ సార్. సరే. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మన గురువులకు కృతజ్ఞతలు అండ్ మన మిత్రులకు కూడా. నా పేరు వచ్చేసి చొప్పల్లా భార్గవి. నేను బీఎస్సీ బీఈడీ కంప్లీట్ చేశాను. ప్రజెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను హైదరాబాద్లో. నాకు వచ్చేసి 2 kids, 2 బాబులు. మా సార్ వచ్చేసి ఈనాడులో వర్క్ చేశారు. హైదరాబాద్లోనే ఉంటాము. నేను మా పిల్లలు సేమ్ స్కూలు. ఇంకా సార్ గురించి వచ్చేసి నాకు సింగ్ సార్ అంటే ఫస్ట్ నుంచి భయమే. సార్ వెనక నుంచి నడుచుకుంటూ వెళ్తాను కానీ సార్తో మాట్లాడడానికి మాత్రం చాలా భయం వేసేది. ఇంకా శర్మ సార్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇప్పటికీ ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భయమే. ఇంకొచ్చేసి షెరెడ్డి సార్ వచ్చేసి నాకు రోల్ మోడల్. ఎందుకంటే సార్ని చూసిన తర్వాత టీచర్ ఎలా ఉండాలి అంటే ఫ్రీగా, పిల్లలతో ఫ్రీగా ఉండడం, మాట్లాడడం, వాళ్ళు ఫేస్ డల్గా ఉండడం కూడా సార్ అబ్జర్వ్ చేసేసి పట్టేశారు. నాకు సార్ నచ్చారు. అంటే తన టీచింగ్ ప్రజెంట్ ఇప్పుడు నేను కూడా సార్ని ఫాలో అవుతున్నాను. ఇంకొచ్చేసి వీరయ్య సార్ కూడా చెప్పడం కోపం ఉండదు సార్ దగ్గర, కూల్గా చెప్తారు. ఏదైనా ప్రాబ్లం మనం డౌట్ వచ్చి అడిగినా కూడా బాగా చెప్పేది. నేను ప్రజెంట్ ఆ సార్స్ ఇద్దరిని ఫాలో అవుతున్నాను. నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. అప్పుడు మన చదువుకున్నది వేరు, మన అంటే మన డిసిప్లిన్ కానీ ఇప్పుడు ప్రజెంట్ లేవు పిల్లల దగ్గర. నేను చూస్తున్నాను కదా, చాలా చేంజ్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. మన విద్యార్థి ఆత్మీయ సమ్మేళనకు వచ్చినటువంటి సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ మన మిత్రులు మ్యాక్సిమం చెప్పే విషయాలన్నీ చెప్పేశారు. నేను ప్రజెంట్ నగరికల్ ఏవిఎం కేజీ 2 పీజీ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తాను. మా వైఫ్ మినీ బ్యాంక్ మీ సేవ ఇక్కడ మార్కెట్ బ్యాంక్ ముందే చిన్న షాప్ ఉంది. ఇంకా ఒక విషయానికి వస్తే ఇక్కడ స్టేజ్ పైన ఉన్న గురువులంతా నాకు రోజు ఒక ఫ్యామిలీ లాగా. మా అమ్మ కనిపించింది అనుకో, బయటికి వెళ్ళగానే సీన్ సారో, శంకర్ సారో, అంతయ్య సారో ఇట్లా కనిపించడం అనేది జరుగుతుంటుంది. ఇదే నేను చదువుకున్న విద్యా వ్యవస్థలో నాకు ఒక గురువులు అట్లా కలవడం నేను చేసుకున్న నాకు పుణ్యం లాంటిదని అనుకుంటా. నాకు 3 పిల్లలు. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ స్టేజ్ పైన డాన్స్ చేసిన పాప పెద్ద చిన్న యూకేజీ చదువుతుంది. ఇంకా బాబు స్కూల్ కూడా లేదు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ తీసుకెళ్దామని అనుకుంటున్నాను. నేను ఇక్కడ మన విజ్ఞాన జ్యోతి హై స్కూల్లో ఎంత నేర్చుకున్నామో గేము అంతకన్నా ఎక్కువగా అంచెలంచెలు ఒక గౌరవమే కాదు. నకరికల్ మండలంలో కూడా ఏబిఎం విద్యా సంస్థల ఫిజికల్ డైరెక్టర్ ఎవరు అంటే శంకర్ అందించిపోతే, శంకర్కు గురువు అంటే ఎవరనేది పడాల అంతయ్య సార్ అని హృదయపూర్వకంగా ఎక్కడైనా సరే నల్గొండ జిల్లాలో మారుమూల గ్రామంతో సహా నాకు ఫిజికల్ డైరెక్టర్ ఎవరంటే నేను పడాల అంతయ్య గారు అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్గా మన తిరుమలాయగూడెం నుంచే 2 ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారు. ఒక ఆయన బండారావు సామని, ఇంకొక ఆయన చింతకాయల పుల్లయ్య అని. వాళ్ళిద్దరూ ఒక టోర్నమెంట్ అయిపోయిన తర్వాత అనుకునేది, ఈయన ఎవరు శిష్యుడు అంటే నా శిష్యుడు అని చెప్పుకునేది. రామ్సామ్ ఏమనేది మావాడు అనేది. అక్కడ నేను చెప్పేది ఏంటంటే నాకు ఆట నేర్పిన గురువు ఎవరు, విజ్ఞాన జ్యోతి హై స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా చేసింది ఇట్లా పలాని అంతయ్య సార్ అని చెప్పితే ఆయన అనేది మేము ఇంత దగ్గర ఉన్నా కూడా కనీసం మావాడు నా పేరు చెప్పలేదని అనుకునేది. కానీ ఇక్కడ నేను స్కూల్లో ఒకటే స్టేట్ ఆడినా ఇప్పటికీ నా పిల్లలు కనీసం ఈ 10 నెలల్లో నేను ఒక్కరిని నేషనల్ ఆడిపించిన, 9 స్టేట్ ఆడిపించిన. ఇదే విధంగా రేపు కాన్ఫాల్ జరిగేది ఉంది. అందులో కూడా మా అబ్బాయి ఖచ్చితంగా ఒక్కరు లేదు 2 అందులో 100% ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మండలంలో ఇప్పుడు ఎగ్జాంపుల్గా విజయ్ కుమార్ సార్ అని గౌరవ మండలంలో చేసిపోయాడు. విజయ్ కుమార్ సార్ అనగానే కొంతమంది అంటే దేవుడు కాదు, ఎవరైనా సరే. ఇప్పుడు నేనైనా దేవుడు కాదు, ఎవరైనా దేవుడు కాదు.
మనం ఒక పని చేయాలి అనుకున్నాం అనుకో, దానిపైన పట్టుదల సాధిస్తే ఎంత ఇది పెద్దదాన్నైనా సాధించగలరు ఖచ్చితంగా 100%. దాన్ని నేను గౌరాల మండలమే కాక నగరేకల్ మండలంలో పలాన్ శంకర్ అంటే ఎవరు, ఎక్కడ చదువుకుంటా అనే విషయం నిన్న మన ఎంఈఓ గారు ఇక్కడ అనేది, నువ్వు ఎక్కడ చదువుకున్నావు బాబు అంటే నేను విజ్ఞానం చేసుకుని చదువుకున్నా అని చెప్పి, నీకు ఎవరైనా ఇట్లా సీసార్ అని చెప్పేది. ప్లస్ నేను ఏంటంటే ఆ విద్యా వ్యవస్థలో ఒక ఫిజికల్ డైరెక్టరే కాదు, ఫీజు స్లిప్ కూడా రాస్తాను. నాకు నేను చేసే వ్యవస్థలో ఒక 15 సంవత్సరాలు అవుతుంది. ఇక నా గురువు గారు ఎట్లుంటారో అక్కడ కూడా పాపరేట్ సార్ అయినా సరే ఒక కన్న తండ్రిలాగా ఉంటే ఏదైనా సరే ఏ వస్తువు అయినా సరే, ఇలా ఎగ్జాంపుల్గా ఒక ఎల్డీసీ రాలేదు ఫీజు స్లిప్ పడబెడితే నేనే కట్ చేసి అప్పుడు ఎవరు ముందుకు వచ్చేది శంకర్ సార్ వచ్చేది. ప్లస్ ఇప్పుడు ఏంటంటే నేను చేసుకునే పుణ్యం ఏంటంటే షాప్ కూడా నాకు మార్కెట్లో ఉండడం, ఉదయం కాకపోతే సాయంత్రం శంకర్ సార్ ఒక ఫ్యామిలీ లాగా ఉండేది. ఇప్పుడు మేడం ఉంది, నేను నగరికల్ స్కూల్ నుంచి రాగానే షాప్ కాడ పడ్డాగానే నా షాప్లో వాటర్ లేకపోతే చక్కగా సారింటికే పోతాను. సారింటికి పోయిన ఆటోమేటిక్గా మేడానికి అర్థమైపోతుంది శంకర్ నగరికల్ స్కూల్ నుంచి వచ్చినట్టు వాటర్ తాగే శంకర్ అని. అట్లాంటి పుణ్యం చేసుకోవడం అనేది నాకు ఎంతో ఆనందకరం అనిపిస్తుంది. ఏదైనా సరే మనం చేయాలి అనుకుంటే ఆ పనిని 100% చేస్తామనేది నగరికల్ మండలంలో ప్రూఫ్ చూపించినాం. అదేవిధంగా రీసెంట్గా ప్రైవేట్ విద్యా సంస్థల ఫిజికల్ డైరెక్టర్గా ఫస్ట్ డివిజన్ ఉండేది, మండలం పెట్టుకోకపోతే డివిజన్లో కరెక్ట్ కాదని చెప్పి రీసెంట్గా, అది ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, మండలాధ్యక్షులు మనమే, అది అన్ని స్కూళ్ళతో కలయికలయ్యి ఎవరైతే చేస్తారో అన్న ఉద్దేశంతో నిర్ణయించి ఆ పదవి కూడా తీసుకోవడం జరిగింది. ఈసారి 100% విజ్ఞాన జ్యోతి స్కూల్ అంటే ఏంటనేది స్కూల్ ఇంతమంది కుషలో చెప్పిండు, ఎందుకు బంద్ అయిందనే విషయం తెలియదు. వాస్తవం కూడా ఇక్కడ మనం 90 రూపాయలు 70 రూపాయలుగా చదువుకున్నాం. ఇలా అదే స్కూల్లో నేను చెప్పుకుంటా నా బిడ్డకి ఫీజు ఎంత కడుతున్నాం అనేది, ఇక్కడ 10 ఇయర్స్ చదివిన ఫీజు అక్కడ ఒకే సంవత్సరం కట్టాల్సి వస్తుంది. అందుకోసమే ఏదేమైనప్పటికీ మన చదువు చెప్పిన గురువులు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. ఇప్పుడున్న విద్యా వ్యవస్థకు మనకున్న విద్యా వ్యవస్థకు చాలా డిఫరెంట్. ఇప్పుడున్నాం మనం, ఇప్పుడు మా గురువు గారు అని చెప్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నిన్నాక మన రీసెంట్గా నేషన్ ఆడిపించిన అబ్బాయి 10th అయిపోయింది. వాళ్ళు నిన్న ఫోన్ చేసి, సార్ నాకు ఎన్సీసీ సర్టిఫికేట్ కావాలి పెట్టండి సార్, ఎన్సీసీ సర్టిఫికేట్ కావాలి పెట్టాలని అంటాడు. ఇప్పుడు నేను ఎవరికి ఫోన్ చేసినా ఇక్కడ ప్రతిరోజు ఇంచుమించు నాకు ఇక్కడ గురువులంతా మ్యాక్సిమం ఒక శ్రీనివాస సార్ తప్ప నాకు నేను చెప్పుకోవాల్సిన పుణ్యం ఏంటంటే, నాకు గురువులు వాళ్ళే, కస్టమర్ని పంపించేది వాళ్ళే, నాకు ఇక్కడ ఇబ్బంది అయినా కూడా చేసేది వాళ్ళే. ఇప్పుడు నాకు అది ఇబ్బంది అయితే సార్ పోండి సార్ ఇట్లా అంటే నేను చూసుకుంటా లేరు అంటే, ఒకవేళ నాకు లేట్ అయింది, ఒకవేళ మా మిస్సెస్ తిండి పంపించాలి, శంకర్ సార్ ఉన్నాడు, సార్కి ఇట్లా శంకర్ సార్ అంటే పంపిస్తలే శంకర్ అంటాడు. అట్లాంటిది అనేది, అట్లాంటి పుణ్యం అనేది కూడా అందరికి రావాలిగా. మనం చదువుకున్న గురువుల దగ్గర ఉండి వాళ్ళ ముందుండి మనం పని చేసుకోవడం, మనకేమైనా ఇబ్బంది అయితే ఇప్పటిదాకా కూడా ముందు ఫ్యూచర్ చెప్పలేము. ఇప్పటిదాకా నాకు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా గురువులతోనే నాకైతే వర్క్ నడుస్తుంది. ఈరోజు మళ్ళీ ఏంటంటే పెడితే నేను 100% మా సార్తో చెప్పిస్తానే విషయం నేను చెప్పిన. ప్లస్ సార్ కూడా రిలేషన్, అక్కడ 2 టీచర్లు వాళ్ళు కూడా మాకు రిలేషన్ అవుతున్నారు. మీరు చెప్పినా చెప్పకపోయినా రేపు నేను 11వ తారీఖు వాయిస్ ఖచ్చితంగా చెప్తానా. మీరు ఏదేమైనప్పటికీ అమ్మాయిని మాత్రం చదివించాలని కోరుకుంటున్నాను సార్. ఈ చదువు అవకాశం ఇచ్చినందుకు అందరికీ సోదరులకు కృతజ్ఞతలు. నేను 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చదువుకున్నాను విజ్ఞాన స్కూల్లో. మా ఆర్థిక పరిస్థితులు బాగాలేక నేను చదువు మధ్యలో ఆపేవాల్సి వచ్చింది. నేను ప్రజెంట్ వచ్చేసి బెంగళూరు టు చెన్నై ఎక్స్ప్రెస్ హైవేలో ఒక ఇంటర్నేషనల్ కంపెనీ దగ్గర చిన్న వర్క్ తీసుకొని చేసుకుంటున్నాను. గుర్తులు సార్
వచ్చేసి 3 పిల్లలు సార్, 2 బాబులు 1 పాప. చాలా కష్టపడ్డాం. ఇందులో నా ఒక్కడిదైతే చిన్న పాత్ర, అందరిది చాలా పెద్ద పాత్ర నాకు తెలిసి. ఇది ఏంటంటే ఈరోజు ఒక్కరోజు బాగా రిస్క్ అయింది అంతే. నాకు ఇంతకుముందు కదా పెద్ద రిస్క్ అనిపించలేదు. మీరు అందరూ ఇక్కడ ఉన్న సైదులు కానీ, లింగస్వామి, నోముల శ్రీను, రహీం, రేపు బుర్రనారాజు ఇలా ఛార్జింగ్ గట్టిగా ఉండే, జానీ, అందరూ రవీష్, అందరూ కృష్ణ, నరేష్ అండ్ గణేష్, మా పరమేష్, అందరి సహకారం వల్ల సరే పేర్లు మర్చిపోతే ఏముంటుంది. ఇది గర్ల్స్లో మాత్రం పి ఉమా, పడాల ఉమా, నాతో చిన్నప్పుడు ఎప్పుడు మాట్లాడకపోతున్నాయి. అలాగే భార్గవి, ఎం ఉమ్మ, వీళ్ళందరూ ఇంకా కవిత అందరూ చాలా కష్టపడ్డాం. చాలా ప్రణాళికలు వేసినాం. ఒక్కొక్కరి తలకాయ మాత్రం గంట తినొచ్చిల్లా ఫోన్ చేసి. సరే నాకు వచ్చినట్టు మాట్లాడినా జెన్యున్గా మాట్లాడదా, తప్పు అనుకోవద్దు. సరే అందరూ సహకారంతో అన్నీ చేస్తేనే ఇంతవరకు వచ్చింది. అంత సక్సెస్ఫుల్గా నాకైతే తెలిసైతే ప్రోగ్రామ్ అయితే 100కి సక్సెస్ఫుల్ అయింది. ఓకే, ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే మా సార్ ప్రధాన ఉపాధ్యాయులు గారు చిన్నప్పుడు మాత్రం బేగోపాన్ని బెల్లం కొట్టుకున్నాం. మళ్ళీ బేస్ కింద పెట్టి అందరూ గుర్తుందో లేదో, సార్ సైలెంట్గా వస్తాడు. అబ్బా ఏడంగా వస్తాడు, అట్లా పోతాడు. బేగోపా చెవులు కూడా పెడుతుండే, ఏం పెడుతుండే, చెవులు గోయించమంటుండే సార్. అట్లా ఈ సార్ కోపం ఉన్నా కానీ చాలా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే నా 35th బర్త్డే చేసింది మా సారే. మరి ఫోన్ చేసి మరి, అరే రామకృష్ణ ఏడున్నారా నువ్వు, రారా అర్జెంట్ కాదు. ఏంది సార్ అంటే లైఫ్ క్లబ్ రారా అన్నాడు. నేనేదో అనుకున్నా, ఏమో మరి సార్ ఎన్నో వెళ్ళాడు, గడ్డి పిలుస్తున్నాను అనుకున్నా. లోపల పోయినాక చాలా పేకు అన్నీ తెచ్చింది, మంచిగా తెచ్చి మంచి సన్మానం చేశారు. నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని మెమరబుల్ మూమెంట్ సార్ అది మాత్రం. ఎప్పుడంటే నాకు తల్లిదండ్రులు అందరూ లక్షలు గిఫ్ట్ కూడా ఇచ్చారు, కానీ అదంతకంటే పెద్ద గిఫ్ట్ సార్ మీరు. ఇంకా నెక్స్ట్ శంకర్ సార్ అంటే మృదు స్వభావి. ఎప్పుడైనా నన్ను అరే రామకృష్ణ నాన్న మంచిగున్నా, డాడీ మంచిగున్నా. శంకర్ సార్ కూడా మా నాన్న వాళ్ళ క్లాస్మేట్, మంచిగా చూసుకుంటే మంచిగా మాట్లాడేది. ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే అంతే సార్ అంటే ఒక ధైర్యం, అదొక కింగ్ అంతే. ఇక ఏంటంటే మా ఊరు కాబట్టి అన్నీ ధైర్యం లెక్క చెప్తుండే, సోషల్ కూడా మంచిగా ఉంటుంది. కానీ ఇక ప్రార్థనకు లేట్ వస్తే మాత్రం జర మమ్మల్ని చూసుకుంటేది, అదే బాగా పెట్టేది. కానీ మమ్మల్ని చూసి ఊర్లో కాబట్టి జర మన పిల్లగాడు జర అట్లా అనుకొని మిమ్మల్ని కొడుతుండే. ఇంకా నెక్స్ట్ సుబ్రహ్మణ్య సార్ మీరు మాత్రం నన్ను మాత్రం మేము కొట్టారు సార్. ఆ బోర్డు మీద 10th క్లాస్ మేము రాసిన అందరికి గుర్తుండొచ్చు, అది మాత్రం నాకు గుర్తు. మళ్ళీ మిమ్మల్ని చూడండి నాకు భయం సార్. కానీ మంచి సారే. ఇంకా ఇల్లు కూడా మంచిగా గడి చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఈయనే సార్, నానా అంటూ ఎంతో మంచి ఆప్యాయంగా ప్రేమగా పలకరిస్తాడు. నా బండ్లకు కూడా ఇన్సూరెన్స్ చేస్తాడు, మంచిగా అన్నీ మంచిగా చేసేది అన్నీ చెప్తాడు. ఇంకా సోమయ్య సార్ కూడా మంచి, మా బండి కిరాయిలో పోయినప్పుడు అంటే మంచి కలిసి మంచి ప్రేమతో నన్ను తిరిగిపోతారు. నెక్స్ట్ సత్యం సార్, ఇక ఈజ్ కింగ్. కొంచెం ఎట్లుంటే సత్యం సార్ గురించి చాలా చిన్నగా చెప్పొద్దు, పెద్దగా చెప్పాలి. ఏంటంటే సత్యం సార్ అయితే మాత్రం చిన్నప్పుడు ఎట్లా వస్తుందంటే, ఈ ఏమంటారు కమల్ హాసన్ కాక ఇట్లా అంటారు భారతీయ సినిమాలో ఇట్లా పక్కన ఇట్లా అనుకొని వస్తుండే. సైలెంట్ వచ్చి ఆ బోర్డు మీద వస్తాడు రాస్తాడు, ఏమో రాస్తాడు కాడ, ఏం రాస్తాడు అర్థం కాదు, ఏం చేస్తాడు అర్థం కాదు. ఇంకా మంచిగా తరగా పెట్టేది వచ్చి అందరూ ఏం చెప్పినా ఏదన్నా ఏమన్నా కానీ వాళ్ళందరినీ గుర్తుపట్టాడు. నన్ను మాత్రం మిస్టర్ కనక రామకృష్ణ స్టాండ్ అప్, ఏం చెప్పినా చెప్పాడు. అయ్యో నాయన ఎక్కడి బాధ ఇది సార్. కానీ ఉరికోసారి ఏమో కొట్టున్నాడు అలా వేచల మధ్యలో పడేసి సార్. అట్లా మాత్రం ఇప్పుడు కొట్టద్దు సార్. అయినా కలిస్తే మాత్రం మర్యాద గట్టే చేరి అందరూ మంచిగా. ఇంకా మిగిలిపోయిన సార్ శైలజ సార్ అంటే లెక్కలు మాస్టర్, లెక్కలు బొక్కలు తీసేది అంతే. ఇక లెక్కలు వచ్చింది నాకు మామూలు కాదు. ఒక్క మాట దగ్గర వచ్చిన అర్థమయ్యే కల్పని. ఇంకా నెక్స్ట్ శ్రీనివాసరావు సార్, ఇక తెలుగు మంచిగా చిన్నప్పుడు మంచిగా నేర్పే ఓనమాలు పాటలు కానీ మంచిగా
ఎంత సంగీతం పాడని చెప్పి పాడాలి ఆ యొక్క పద్యాలని. ఇంకా మన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అలాగే ఉపాధ్యాయులకు నా సహచర మిత్రులకి అభినందనలు. ముఖ్యంగా ఇక్కడ విచిత్రం ఏంటంటే పేర్లు మన అందరికీ గుర్తుండడం సహజమే, కానీ ఇంటి పేరుతో సహా మన శ్రీనివాస్ సార్ పిలిచిందంటే అసలు మనం ఎన్నో బ్యాచ్లు మన ఇంకోటి ఏంటంటే మన దురదృష్టం అదృష్టం జరగదు. మనం ఎప్పుడో ప్రోగ్రాం పెట్టుకోవాలనుకున్నాం కానీ కుదరలేదు, కానీ ఈ సంవత్సరం పెట్టుకున్నాం. కానీ మనకంటే 2 మిత్రులు బ్యాచ్లు పెట్టుకున్నారు, 3 అయిపోయింది. అన్ని బ్యాచ్ల గుర్తునే లేవు, కానీ మన బ్యాచ్ వాళ్ళ ప్రతి ఒక్కరి పేరు ఇంటి పేరుతో పెట్టి ఉంచింది మన శ్రీనివాస్ సార్. ఇది చాలా మనం చేసుకున్న అదృష్టం. మిత్రులారా, నేను 8th క్లాస్ దాకా చిత్తూరులో చదివాను. నేను 9th 10th మన విజ్ఞాన జ్యోతి పాఠశాలకు వచ్చాను. తర్వాత ఇంటర్మీడియట్ నగరికల్లో చదివాను, డిగ్రీ నగరికల్లోనే పూర్తి చేశాను. బిఎడ్ నాకు నార్కట్పల్లిలో సీట్ రావడం జరిగింది. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాను. 3వ ర్యాంకు సాధించడం జరిగింది అక్కడ నేను. తర్వాత టెట్లో నాకు జిల్లా నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు నాకు టెట్లో అప్పుడు ఉన్న సోషల్లో 110 మార్కులతో స్టేట్ థర్డ్ ర్యాంక్ ఉమ్మడి జిల్లా థర్డ్ ర్యాంక్ సాధించాను. 2017 డిఎస్సిలో 2 మార్కులతో మిస్ అయింది నాకు సోషల్ స్కూల్ అసిస్టెంట్. తర్వాత ఇటీవలే మనకు 2014లో మళ్ళీ పడ్డది. 7 సంవత్సరాల అనంతరం మంచిగా ప్రిపేర్ అవుతున్న సందర్భంలోనే మా మిస్సెస్ని కోల్పోవడం జరిగింది. అదే విషయంలో మన మిత్రుల సహకారం కూడా ఉంది. అలాగే అతను సహకరించిన మిత్రులతో పాటు ఇక్కడ సాధన గురించి స్క్రిప్ట్ రాయాలి, యాంకర్ రోల్ నువ్వే పోషించాలి అని చెప్పినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాను. నేను చదివిందే అక్కడ 2 సంవత్సరాలు, ఎలా రాయాలి అని అనుకున్నప్పుడు ప్రతి ఒక్కసారి గురించి 2 రోజులు నిద్రపోకుండా నా పనులు నాకు ఉండేవి, ప్లస్ 2 రోజులు నిద్రపోకుండా ఏ లైన్ పెట్టాలి, వేరే విధంగా మనం వాళ్ళ గురించి సంబోధించొద్దు, మంచి పదాలు యూజ్ చేయాలని చెప్పేసి మంచి పదాలతో మేము నిద్రపోకుండా రాసిన క్షణాలు ఉన్నాయి. ప్లస్ ఆ విషయంలో నాకు కొంచెం రవీష్ మిత్రుడు సహకారం అందించాడు. ఇలా నేను యాంకర్ రోల్ పోయించినందుకు, నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. అలాగే మన ఉపాధ్యాయుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మా నాన్న తర్వాత ఎక్కువగా మనం పాఠశాలలోనే మనం సమయం గడుపుతాం. అలాంటి గురువుల గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి ఇంతకంటే కొన్ని గురువుల గురించి చెప్పుకోలేను. ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ముగిస్తూ గురువుల యొక్క అమూల్యమైన సందేశాలను వాళ్ళు వివరించవలసిందిగా కోరుతున్నాను. గురువులారా, మీ యొక్క సందేశం అమ్మ ప్రేమ అమృతం అనంతం, అమ్మ హృదయం ఆకాశం, అమ్మ ప్రేమ అనంతం, అమ్మ లేనిదే జన్మ లేదు, అమ్మను మించిన దైవం లేదు. ప్రాణం ఎవరే కాకుండా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది అమ్మ. పస్తులునైనా పిల్లల కడుపు నింపుతుంది, ఆ తర్వాతే తల్లి ఆకలి గుర్తు వస్తుంది. ప్రసవ వేదన భరిస్తుంది.